చెప్పండి, ఇక్కడి వరకు రాగల కారణం ఏంటి? గత దాదాపు 10-15 సంవత్సరాల నుంచి బాగా సఫర్ అయిపోతున్నా మేడం. నాకు 2 పాపలు, ఒక మిడిల్ క్లాస్ భర్తకు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే 1 year తర్వాత ఆయనలో ఒక లేనిది మగపిల్లగాడు కావాలి అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. పెళ్ళైన ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇది దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత మేడం. మూడో చిన్నమ్మకు 10th ఫెయిల్ అయిపోయింది ఆ పాపకి ఏం చెప్పాడో ఏంటో తెలియదులే గానీ, మీ రిలేషన్ లో మీ చిన్నమ్మ కూతురునే చేసుకున్నాను, నేను ఇద్దరిని పోషించుకుంటాను, చేసేసుకున్నాడు అన్నాడు. రెండో ఆమెకు పాప పుట్టిందని తెలిసింది. ఒక 5 years తర్వాత మూడో చిన్నమ్మ అని చెప్పా. ఇప్పటి వరకు స్టోరీ మూడో చిన్నమ్మ పాప కూతురు అన్నమాట. ఇప్పుడు ఇది జరిగిన స్టోరీ ఇప్పటి వరకు. ఇప్పుడు రెండో చిన్నమ్మ ఎంటర్ అవుతుంది అన్నమాట. ఆడ కూతురు తగులుకున్నాడా? సూపర్. మీ మొత్తం KG to PG ఇద్దరు చదువులు మీ ఆయన చదివించాడు. ఆయన చేసిన ప్రతి ఘోరమైన కార్యకి నేను ఎక్కడ ముందు ఇన్వాల్వ్ కాకుండా నోరు మూసుకొని ఉండాలంటే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. మా ఆయన ప్లానింగ్, మా ఆయన రెండో ఆమె మూడో ఆమె. మీ కూతుర్లు ఇద్దరు కూడా మీ ఆయన తరపునే ఉన్నారు. ఒకటి నన్ను చంపాలని కూడా చూస్తున్నారు మేడం. ఇంకా కొత్తగా మిగిలింది అది? లేదు మేడం, ఇది వాస్తవం మేడం. హలో గారు, మీ అమ్మగారు వచ్చింది ఎందుకు అంటే, నా 2 కూతుర్లు నాతో మాట్లాడితే బాగుంటదండి అని ఒకటి. ఇంత త్యాగం చేసిన అమ్మ మీకు ఎందుకు నచ్చట్లేదు? ఇప్పుడు త్యాగాలు చేసిందని ఒక్క మాట దాని గురించే తీసుకుంటే ఎప్పుడు అది బాగానే కనిపించిందండి. బట్ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఇంట్లో ఎలా ఉంటున్నాము, ఎలా పెరిగాము, ఏం చేసాము, సూపర్ నాన్న. పర్సనల్ గా నాకు నొప్పి పెడుతుంది నాన్న అని చెప్పడానికి కూడా మా అమ్మ దగ్గర మాకు ఆ ఫ్రీడమ్ రాదు. చెప్పండి మీరు ఎంత కరెక్ట్? ప్రతి ఒక్కటి నాన్నని కొనిపించాలా? మీ అమ్మగారు శ్రేయస్సు కోరుతూ ఆవిడ చేసినటువంటి ఒక 10-12 పుణ్య కార్యక్రమాలు మిమ్మల్ని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చినందుకు మా సమక్షంలో ఒక్కసారి అమ్మతో మాట్లాడమ్మా. అమ్మకు ఫోన్ ఇస్తాను ప్లీజ్, 2 minutes. ఎలా ఉన్నావు బేట? ఇంటికి వచ్చి బేట ఇలా చేయకండి. ఏం చేశాను బేట మీ నాన్నకి? ఇక్కడ నేను జరుగుతుంది, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి ఈ రోజు మిమ్మల్ని ఆలోచన చేసి మీ నాన్నకు అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు నేను చేసిన తప్పు. నువ్వు మమ్మల్ని కనకనుంటేనే బాగుండు, మేమే పాపం చేసుకున్నాం. అర్జెంట్ గా ఫోన్ పెట్టేసామ్మా. ఎందుకమ్మా? నిజంగా నన్ను ఒక మెంటల్ గా చేశారు మేడం. మేడం గారు, ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి, ఇక్కడి వరకు రాగల కారణం ఏంటి? మా ఫ్యామిలీ మ్యాటర్ గురించి గత దాదాపు 10-15 సంవత్సరాల నుంచి బాగా సఫర్ అయిపోతున్నా మేడం. నేను ఓకే. 1997లో నా మ్యారేజ్ అయింది మేడం. ఓకే. నాకు 2 పాపలు, ఒక మిడిల్ క్లాస్ భర్తకు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఓకే. అప్పట్లోనే 1997లో మా నాన్న ఎకరం పొలం ఇచ్చాడు, 2 లక్షల చేతులు ఇచ్చాడు. మీ లవ్ మ్యారేజ్ ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. కానీ సంబంధాలు ఒక 3 సంబంధాలు వస్తే అది క్యాన్సిల్ చేసి ఈ అబ్బాయికి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. దూర సంబంధమే గానీ మూడో వ్యక్తిలో ఈ 4గో వ్యక్తి అన్నమాట. అరేంజ్ మ్యారేజే, కాకపోతే నాకు ఈ అబ్బాయి నచ్చాడని చెప్పేసి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళకి వెనకాల మేమేం చూడలేదు, తెలివిగా ఉన్నాడు కదా, అందంగా ఉన్నాడు కదా అని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నాను. మీ వయసు ఎంత అండి అప్పుడు? అప్పుడు నా వయసు వచ్చేసి మేడం చిన్న వయసులోనే చేశారు, ఒక 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు మ్యారేజ్ ఒక 1 year అవుతుంది అంతే. అబ్బాయి ఇంటర్ చేశారు, మా వారు ఇంటర్ చేశారు, ఆయన కూడా వయసు చిన్నదే. అప్పుడు పెళ్లి చేశారు. అంటే మా పెద్దల సమక్షంలో ఏంటంటే వయసు మేజరు, అంటే వాళ్ళ రూల్స్ ప్రకారము పుష్పవతి అయిపోతే మేజర్ అన్నట్టు. అలా అప్పుడు పెళ్ళైంది మేడం. పెళ్ళైన తర్వాత మాకు 1997లో మ్యారేజ్ అయింది. ఎమ్మటే ఒక పాప, ఆ తర్వాత 2వ సంవత్సరంలో 2వ పాప. మీరు మైనర్ గా ఉండగానే 2 పిల్లల్ని కనేసాను. మీ 15 ఏళ్ళకి 2 పిల్లలు? 15 ఏళ్ళకి 2 పిల్లలు. ఆ తర్వాత ఇక అక్కడ నేను టైలరింగ్ బోటిక్ నేర్చుకుని ఉన్నాను ఆల్రెడీ. సొంతంగా ఊర్లో విలేజ్ లో ఒక షాప్ పెట్టుకొని ఇంట్లో పని చేసుకుంటా పిల్లిని చూసుకుంటా ఉన్నాను. మా ఆయన ఏంటంటే ఎక్కువ చదువుకోలేదు కదా, తక్కువ కదా అని చెప్పేసి ఊర్లలో మన పత్తి బేరం లాంటి వడ్ల బేరం ఇట్లా చేస్తారు కదా మేడం, ఇంటర్ చేశాడు కాబట్టి ఆయన అట్లా చేసుకుంటూ ఉంటే మా నాన్న నాకు దాని కూతురికి ఇంత కట్నం ఇచ్చి నేను ఇట్లా పెళ్లి చేశాను, మా రిలేషన్ అందరూ వెగతాళి చేస్తా ఉంటే ఈ హైదరాబాద్ సిటీకి ఎకరం పొలం అమ్మిచ్చేసి ఈ మధ్యలో కోర్ కటింగ్ మిషన్ అని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మిషన్ అని 2 మిషన్లు కొనిచ్చాడు మా నాన్న.
ఇలా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక 1 year నేను ఊర్లోనే ఉన్నాను. 1 year తర్వాత నన్ను తీసుకొచ్చాడు. ఇక్కడ బాగానే మేము సెటిల్ అయిపోయాం. కష్టపడ్డాం, నేను కష్టపడ్డా, ఆయన కష్టపడ్డాడు. 10 ఎకరాల పొలం కొన్నాం. హైదరాబాద్ 110 గజాలు స్థలం కొన్నాం. మా నాన్న ఇచ్చిన వాటిలో ఫస్ట్ వస్తువులు కొన్నాం. తర్వాత బిజినెస్ లో కొంచెం డెవలప్ అయినాక తర్వాత దేవుడి కృపను బట్టి ఎంత బాగానే వచ్చింది. లో ఉన్న హౌస్ మీ పేరు మీద ఉందా, మీ హస్బెండ్ పేరు మీద? మేడం నా పేరు మీదే ఉంది అది. Okay. అయితే 1 year తర్వాత ఏం జరిగిందంటే మేడం, ఆయనలో ఒక లేనిది మగపిల్లగాడు కావాలి అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. పెళ్ళైన ఎన్ని సంవత్సరాల తర్వాత? అది దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత మేడం. అంటే 2008లో ఈ థాట్ వచ్చింది ఆయనకి. అంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఒక 10 ఏళ్ళకి ఆయనకి నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మన హోల్స్, మన గుండె కింద ఒక చిన్న స్టోన్స్ ప్రాబ్లమ్ గా స్టోన్స్ వచ్చింది మేడం. అది గాడ్ బ్లేడ్ తో తీసారనమాట, హోల్ వేసి. దానివల్ల నేను కొంచెం లావుగున్న మనిషిని వీక్ అయ్యాను. ఇక పిల్లలు పుట్టారని చెప్పేసి డాక్టర్ ఏదో చెప్పారు, 2 ఆడపిల్లలు, ఇంతటితోనే మీరు ఆపరేషన్ చేయించుకుని ఆవిడ బ్రతుకుద్ది, లేకుంటే బ్రతకదని చెప్తే ఆయనలో మగ పిల్లగాడు కావాలని ఒక థాట్ వచ్చేసింది. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఊర్లలో విలేజ్ లో మా తాత బయ్యారం మండలానికి, గ్రామానికి, ఒక 10 గ్రామానికి ఒక మంచి పెద్ద మనిషిగా ఉన్నాడు. ఆయన 10 మంది ఆయన దగ్గరకు వచ్చి ఏదన్నా గానీ సాల్వ్ చేసేవాళ్ళు. ఆయన మా తాతకు 3 కూతుర్లు. మా అమ్మ ఏమో పెద్దది ఇంట్లో, 2వ చిన్నమ్మ, 3వ చిన్నమ్మ, ఇలా ముగ్గురికి ఇల్లిరికం పెట్టుకున్నాడు దగ్గరలోని. వాళ్ళకున్న ఆస్తులు ఒక 5 ఎకరాల పొలము, 10 ఎకరాలు అలా వాళ్ళకు ఉన్న దాంట్లో నుంచి ఇల్లికరం పెట్టుకుని పక్కనే ఇంటి పక్కనే ఇల్లులు కట్టించాడు. అలా మేము సెటిల్ అయిపోయాం ఊర్లో. ఈయన ఎలాగ గమనించాడంటే మా ఫ్యామిలీలో ఎట్లయినా వీళ్ళకి అండర్స్టాండింగ్ లేకుంటే వీళ్ళ దాంట్లో నేను కనుక పెళ్లి చేసుకుంటే బాగుంటదని చెప్పేసి 3వ చిన్నమ్మ, ఇల్లరికం ఉన్న 3వ చిన్నమ్మ కూతురు, మా నాన్నకు మా అమ్మకు నేను కలిగింది మా తమ్ముడు నేను ఇద్దరమే. 2వ చిన్నమ్మకు 3 ఆడపిల్లలు, 3వ చిన్నమ్మకు 2 ఆడపిల్లలు, 2 కొడుకులు, 3వ చిన్నమ్మకు 1 కొడుకు, 3 ఆడపిల్లలు. 3వ చిన్నమ్మకు 10th ఫెయిల్ అయిపోయింది ఆ పాప. ఆ పాపకి ఏం చెప్పాడేంతో తెలియదులే గాని ఆ పాపను 2008 నైట్ సంక్రాంతి పండగ రోజు, నాకు తెలియకుండా ఇదంతా ప్లానింగ్ ముందు జరిగింది. హైదరాబాద్ లో నేను ఉన్నా, నాకు తెలియదు. అది వెళ్తున్నా నాకు ఖరీదైన శారీస్, మా అమ్మ నాన్న పెట్టినవి ఇత్తడి వస్తువులు, ఎండి, అన్ని ప్లానింగ్ ప్రకారం ముందే షిఫ్ట్ చేసుకున్నాడు. నేను మామూలుగా అంత నాలెడ్జ్ లేదు, అప్పట్లో అంత జ్ఞానం లేదు, పిల్లల్ని చూసుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడం, ఈ విధంగా నా వయసు సార్ ఎప్పటికీ 18, 19 కావచ్చు. అయితే సార్ అయితమ్మా ఆ టైంలో అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక తర్వాత ఏంటి అసలు ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేస్తున్నాడు, ఎక్కడికి ఉన్నాడు ఏంటంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నీకు మగ పిల్లగాడు పుట్టాడు కదా, నీకు 2 ఆడపిల్లలు కాబట్టి మీ రిలేషన్ లో మీ చిన్న కూతుర్నే చేసుకున్నాను, నేను ఇద్దరిని పోషించుకుంటాను, చేసేసుకున్నాడు అన్నాడు. నేను ఆల్రెడీ విజయవాడలో ఉన్నాను, నువ్వు ఒప్పుకుంటే నేను ఇంట్లో. అమ్మాయి వయసు ఎంత ఉంటదమ్మా ఇతను చేసుకునే టైం? ఫెయిల్ అంటే సార్ మైనరే ఉంటదా పాప? అమ్మాయి మైనర్. ఇతను వయసు ఎంత నిన్ను చేసుకున్నప్పుడు? 10th అంటే మేడం ఒక మనం 13లో 15లో 10th అయిపోతుంది కదా. అదేలే 2008 టైంకి. అప్పటికి అతని వయసు ఎంత ఉంటది? 25 ఉంటది సార్, 25, 28. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అన్నాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసేసారంట? వాళ్ళే చేసేసారట, మా చిన్నమ్మలు వాళ్ళందరూ చేసేసారట. అయితే మా పెద్ద ఈ మధ్యలో ఏ గొడవ లేదు, జస్ట్ ఒక మగపిల్లడు కోసమనే అమ్మాయి చేసుకున్నాను అనేది మీరు చెప్తున్నారు. అతను చెప్పిన కారణం అది. అయితే తర్వాత కనుక్కుంటే మగ పిల్లగాడు కావాలనే విషయమే ఆయన ప్రాముఖ్యంగా పెద్దల సమక్షంలో చెప్పాడు. మరి నా జీవితం ఏంటంటే నిన్ను చూసుకుంటే ఆవిడని చూసుకుంటా, ఇద్దరిని చూసుకుంటాను అన్నాడు. మరి నా ఇష్టం లేకుండా నా ఆవిడని చూసుకుంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మా చిన్నమ్మని మీద మేమందరం, మా అమ్మ, నేను, మా తమ్ముడు అందరం కొట్టాం మా చిన్నమ్మని. ఏం చిన్నమ్మ ఒక సొంతంగా నాకు ఇట్లా నమ్మక ద్రోహం చేస్తావా అని చెప్పేసి కొట్టినాక తర్వాత ఇక వాళ్ళు ఒక 15 మంది, మేము ఒక 15 మంది, మొత్తం కేసులో హంగామా అయిపోయి. మీ హస్బెండ్ సంపాదించింది ఏమీ లేదు, మీ నాన్నగారు ఇచ్చిన 1 ఎకరం అమ్మే ఇక్కడికి వచ్చి ఏదో బిజినెస్, ఇక్కడికి వచ్చి ఏదో ఇల్లు కొనటం గానీ ఏదన్నా. అవును మేడం. మీరు పెట్టిన ఫుడ్ మీద పెరిగిన వ్యక్తి ఇలా ఒక వెన్నుపోటు పడవటం అనేది కరెక్ట్ కాదు. అంత విశ్వాసం లేకుండా ఎందుకున్నాడు అతను అనేది నాకు అర్థం కాల లాజిక్. మీ మధ్య గొడవ లేదు, ఏమీ లేదు, ఒక్క పిల్లాడు అనే దానికి 10 years ఆగి ఇట్లాంటి ఒక పని చేసుకోడుగా, కూర్చున్న చెట్టు నరుక్కున్నట్టు లెక్క ఇది ఒక రకంగా. అవును మేడం. మీ చిన్నమ్మ ఎందుకు చేసి ఉంటదమ్మా? ఓకే, ఇతనికైతే బుర్రలేదు, చిన్నమ్మ ఎందుకు చేసి ఉండొచ్చు అలాగా? మీ సొంత చిన్నమ్మ ఎందుకు చేసావు చిన్నమ్మ అంటే, నా కూతురు బ్రతికిన ఆమెతోనే చచ్చిన ఆమెతోనే నా కూతురికి ఇష్టపడ్డాడు, మగ పిల్లగాడు కావాలని చెప్పేసి చేసుకున్నాడు. ప్రపంచంలో చెప్పాలంటే ఇది కొత్తగా ఇంకా స్టోరీ ఉంది మేడం, చాలా ఉంది మేడం. 10 ఎకరాల పొలం నా పేరు మీద లేదు. తెలివిగా ఆయన ఇదంతా ప్లాన్ జరుగుతున్నప్పుడు ఆయన పేరు మీద చేసుకుని ఒక ఇల్లు మాత్రమే నా పేరు మీద ఉంది. అయితే మేడం ఇలా జరిగిన తర్వాత ఇక గొడవలు, మెయింటెనెన్స్ పంపించకపోవడం, కేసు పెట్టాం. 498 కేసు 5 మంది మీద, 2 నా భార్య. మేడం మీరు ఆ రోజుల్లో పెట్టిన కేసు మైనర్ మ్యారేజ్,
మీరు సరదాగా పెట్టినా ఆయన లోపల వేస్తారు, వేసారా వేయలేదా? వేసారు మేడం. ఒక 15 రోజులు ఉన్నాడు. ఓకే. ఎక్కడికంటే అక్కడ డబ్బులు ఇచ్చేసాడు, బయటకు వచ్చేసాడు. ఓకే. ఆ విధంగా జరిగినాక మేడం ఏమైపోయిందంటే తర్వాత ఆ కేసు ఒక 3-4 ఇయర్స్ నడిచింది. నడిచినాక తర్వాత పెద్దల సమక్షంలో ఇలా ఎన్ని రోజులని, సరే కుటుంబ సమస్యలే కదా, అయింది అయిపోయింది. అయితే ఒక మేడం నేను మీ విషయం చెప్పాల్సింది ఏంటంటే, పెళ్లి చేసుకున్నాక ఏమంటే నాకు ఒక థాట్ ఏమొచ్చిందంటే, ఇది ఆడపిల్ల గురించే పెళ్లి చేసుకున్నాడు మగ పిల్లగాడని చెప్పేసి ఆస్తి కోసం వీళ్ళంతా చేశారు కాబట్టి ఫ్యూచరు నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు పిల్లలు పుట్టకుండా అప్పటికి ఆ పాపకు 3-4 మంత్ వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉండబట్టి, మా ఆయన దగ్గర ఉండబట్టి 3-4 మంత్ అవుతుంది. నాకేమనిపించిందంటే పదే మగ పిల్లగాడు కావాలనుకున్నారు కదా, రేపటి ఉన్న నేను కష్టపడిన ఆస్తి నా బిడ్డలకు ఏమైనా మగ పిల్లగాడు కనుక పుట్టినట్టయితే నా ఇద్దరు ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం అయిపోద్దో, వారసత్వంగా వెళ్తుందని చెప్తారు కదా పెద్దలు అని చెప్పేసి నేను ఆ థాట్, ఆ భయంతో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే నేను ఒప్పుకుంటానన్న మాట ఒక్కటి వచ్చింది నా నోట్లో నుంచి. అప్పుడు అంటే వాళ్ళు కేసు తీపిచ్చండి, మీకు ఏం కావాలో మీరు డిమాండ్ చేయండి, మీకు రాసిస్తాను అంటున్నాడు, ఎందుకు 5 మంది 10 మంది మీద కేసులు అని చెప్తే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే సరే నేను తీసేస్తానని చెప్పేసి అన్నాను. కానీ కేసు ఫైల్ అయింది కానీ నేను కేసు తీపియలేదు. అసలు చేసుకుందే కొడుకు కోసం, మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంటే వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? మా ఆయన ఆల్రెడీ ఆ పాప 3 months ప్రెగ్నెన్సీ అని ఎప్పటికీ తెలిసింది మేడం. అంటే ముందు నుంచి ప్లానింగ్ జరుగుతుంది, నాకు తెలియదు. ఇది దాదాపు 1 year నుంచి జరుగుతుంది. నాకు తెలిసింది అప్పటికప్పుడు ఒక 3 months. అప్పటికి ఆ పాప 3 months ప్రెగ్నెన్సీ అని తెలిసింది మేడం. అయితే సరే ఆపరేషన్ చేయించుకుంటాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆపరేషన్ ఇక్కడ అపోలో హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటాడు. ప్రెగ్నెన్సీ ఏం చేస్తాడు? తీసేయడట. ఆవిడ కావాలట, నేను కావాలట, ఇద్దరు కావాలట. అప్పుడు మీరు అన్న డిమాండ్ వేస్టే కదా. ప్రెగ్నెన్సీ ఉంటే మగపిల్లడు పుట్టొచ్చు, లేదా ఆడపిల్ల పుట్టొచ్చు, ఎవరైనా పుట్టొచ్చు. అయితే నేను అనుకున్నాను ఇక నా రాత ఇక్కడతోనే అయిపోద్ది. ఒకవేళ మగపిల్లడు ఉంటే ఒక పిల్లోడే ఉంటాడు కదా, కానీ నాకు ఆపరేషన్ చేయకుండా ఉంటే ఇంకొక మగ పిల్లగాడు పుట్టాడు అనుకో, నా ఇద్దరు ఆడపిల్లలకి అన్యాయం అయిపోద్ది కదా అని చెప్పేసి నేనేం చేశానంటే ఆపరేషన్ ఒప్పుకున్నాడు. ఎందుకు దానికంటే 10 ఎకరాలు రాయించేసుకుంటే అయిపోయేదిగా. అంత ఐడియా రాలేదు మేడం, అంత థాట్ రాలేదు మేడం. ఒక అబార్షన్ చేయించడం, ఒక పిల్లని కంటే వచ్చింది కానీ 10 ఎకరాల మీద రాలేదా మీకు? అయితే మేడం ఆపరేషన్ చేయించాము. చేయించిన తర్వాత పెద్దల సమక్షంలో ఏం చేశారంటే, ఇక్కడ హైదరాబాద్ ఇల్లు కింద ఒక ఫ్లాట్, ఓపెన్ ఫ్లాట్ అన్నమాట, ఒక రూమ్ ఉంది, చిన్న రూమ్. ఆ చిన్న రూమ్ కి రిపేర్ చేసి ఆవిడకి ఇవ్వాలి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆడపిల్లలకు చదివియాలా, ఎవరు మా ఆయనే చదివియాలా. ఆవిడకి మెయింటెనెన్స్ ఏం లేదు, చూసుకుంటున్నా అంటాడు కదా, కేసు తీపిచ్చేసే అమ్మాయిని అని చెప్తే ఇక నేను కేసు కూడా ఇక వాళ్ళ మాట వినలేదు. కానీ 1 year 2 years నడిచింది కేసు. తర్వాత ఆయన కొంచెము అక్కడ ఇక్కడ వస్తున్నాడు కానీ నా దగ్గర ఉండట్లేడు. సర్లే అని చెప్పేసి తర్వాత కేసు తీపిచ్చేసారు. 2 రూమ్లు రిపేర్ చేసి ఇచ్చాడు. పిల్లల్ని చదివిస్తున్నాడు, ఫీజు కడుతున్నాడు. అంటే నాకు నమ్మకం కలగాలి కదా అని చెప్పేసి ఒక ఆపరేషన్ ఒకటి చేయించాడు. నీకు నమ్మకం కలగలేదమ్మా అని చెప్పారు పెద్ద మనుషులు. సరే అని చెప్పేసి ఒక 1 year 2 years తర్వాత నేను కేసు తీసేయడం జరిగింది మేడం. జరిగినాక తర్వాత మరలా ఫ్యూచర్ లో నేను సంపాదించిన నా సంపదలు ఎటువంటి హక్కులు నా భార్యకు లేదు, నా పిల్లలకు మాత్రమే ఉందని చెప్పేసి పెద్దల సమక్షంలో రాసి ఒక అగ్రిమెంట్ పేపర్ నాకు ఇచ్చాడు. నేను పేపర్ కూడా తీసుకొచ్చాను. రిజిస్ట్రేషన్ చేయించవచ్చు కదమ్మా, వైట్ పేపర్ల మీద ఉపయోగం ఏముంది? అప్పట్లో అంత జ్ఞానం లేదు మేడం, తెలివి ఎప్పుడమ్మా లేదు. నీకు అన్ని మిగతావన్నీ సూపర్ గా జ్ఞానం ఉన్నాయి, ఆస్తి రాయించుకోవడం లేదా? బేసిక్ నాలెడ్జ్ ఆంట్లు తోముకునే వాడికి కూడా తెలుస్తుంది. ముందు ఆస్తి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఆస్తి చూసుకునే కదా ఇన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళాడు. అరే ముందు ఆస్తి లాక్కుంటే వీడు రోడ్డు మీద ఉన్నట్లు లెక్క. ఆవిడ ఎంతవరకు అన్యోన్యంగా ఉంటారనేది ఒక క్లారిటీ ఉండాలిగా మీకు. సరే అయితే అలా జరిగింది మేడం. 10 ఎకరాలు ఎక్కడది? ఊర్లో సార్. ఇప్పటికీ అవి ఆ ల్యాండ్ అతని గ్రిప్ లోనే ఉంది, ఆయన గ్రిప్ లోనే ఉంది. అయితే మేడం ఇలా జరిగినాక తర్వాత ఒక 2-3 సంవత్సరాలు 4 అంటే ఆ పాప పుట్టింది, రెండో ఆమెకి పాప పుట్టిందని తెలిసింది. దేవాస్తోత్రం అని చెప్పుకొని నేను నా మనసులో అనుకున్నాను. ఇక నా ఇద్దరు కూతురు ఆ పాప అంటే మేము అండర్స్టాండింగ్ లేం కానీ వేరుగా ఉన్నాడు. నేను వచ్చేసి మీ కోరిక ఫలించింది అనమాట. అక్కడ కూడా ఒక అదొక హ్యాపీ వచ్చింది నాకు, అందుకు అక్కడ ఒక సంతోషం అనిపించింది, ఆడపిల్ల పుట్టింది. ప్రేయర్ చేసినట్టున్నారు అయితే. ఓకే. అయితే మేడం తర్వాత ఒక 5 years తర్వాత మూడో చిన్నమ్మ అని చెప్పా ఇప్పటి వరకు స్టోరీ. మూడో చిన్నమ్మ పాప కూతురు అన్నమాట ఇప్పుడు ఇది జరిగిన స్టోరీ ఇప్పటి వరకు. ఇప్పుడు రెండో చిన్నమ్మ ఎంటర్ అవుతుంది అనమాట. ఆడ కూతురు తగులుకున్నాడా? సూపర్. మీ ఆయన నడిపి చిన్నమ్మ ఎంటర్ అయ్యి ఆ పాప మైనర్ మేడం. కాదమ్మా, ఇప్పుడు రెండో పిన్నితో పోట్లాడుతున్నప్పుడు మీ అమ్మగారు రెండో సిస్టర్, మూడో ఆవిడతో పోట్లాడుతున్నప్పుడు రెండో సిస్టర్ కూడా మీకు సపోర్ట్ చేస్తుందిగా? చేస్తలేదు మేడం. ఫస్ట్ నుంచి ఆస్తి గురించి, ఇది కేవలం ఆస్తి గురించి. కానీ మీకు ఆస్తి అడగడం చేతకాల, మిగతా అన్ని అడుగుతున్నారు. భూప్రపంచంలో ఒక స్త్రీ అడగని చాలా దారుణమైన కొన్ని అడిగేశారు మేడం. కొన్ని పరువు ప్రత్యక్షల గురించి సిగ్గుతో నేను పెద్దదే మీరు పంచాయతీలో అడిగారు కదండి, ఆస్తి అనేది ఇంకా నార్మలే కదా. పెద్ద మనుషులు మీ వైపు ఉన్నారు, ఊరు మీ వైపు ఉంది, రెండో పిన్ని మీ వైపు ఎందుకు లేదు? చాలా భ్రష్టు చండాలం వల్ల మేడం. చెప్పాలంటే ఒక మాటలో ఆస్తి గురించి దేనికైనా దిగజారు. వాళ్ళకి ఆస్తి రాదు కదండి. మీ ఆయన పట్టుకున్నది మూడో ఆవిడ పిల్లని, రెండో ఆవిడకి ఆశ అయితే ఉండదుగా. అరే వీడేదో మా అమ్మాయిని పట్టుకుంటే బాగుండని అనుకుంటదేమో మనసులో, గానీ
ముందు అయితే యుద్ధానికి అయితే రావాలి కదా, ఆవిడ రావాలి. ఎందుకు రాలేదు? రాలేదు. మీరేమి నిజం చెప్తున్నట్టు నాకు రీచ్ అవ్వట్లేదు. లేదు మేడం, నిజం మేడం. ఇన్సిడెంట్లు నిజమే, మీ ఆయన చేస్తున్నవి నిజాలే, మీ వైపు నుంచి ఏది పర్ఫెక్ట్ గా లేదు. న్యాయం కోసం కరెక్ట్ గా ఫైట్ చేయట్లా, ఊరికే కేసులు ఫైల్ చేశారు. ఈ వచ్చిన విషయంలో మేసరు ఆ 10 acres పట్టుకొని మీ ఆయన మీరు చేస్తున్నారు. చెప్పింది కరెక్టే మేడం. ఇది ఎలా అయితే నన్ను ఏం చెప్పాడంటే, నువ్వు ఎక్కడైనా ఇష్యూ చేసి మళ్ళీ కేసు పెట్టడం గానీ, నేను చేస్తున్న పనులు ఎక్కడైనా నన్ను అడ్డుపడడం గానీ, ఏ పెద్ద మనుషులు ఫోన్ చేయడం గానీ చేస్తే 2 పిల్లలకు ఫీజు కట్టను నేను. ఫీజు అమ్మా, మీరు ఇవన్నీ వేసిన ఫీజు గురించి కేసులు అమ్మా. మైనర్ అమ్మాయిల మీద 2 పిల్లలకి అతను పెళ్లిళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే నువ్వు కేసు ఫైల్ చేస్తే అతను ఎప్పటికీ బయటికి రాడు. ఫీజు కట్టనంటే నేనేమనుకున్నా అంటే నా బిడ్డల ఫ్యూచరు బాగా పాడైపోతుందేమో అని చెప్పేసి మీరేమవుతారు మేడం ఇవిడికి? మరదలు, సొంత మరదలు మరదలు అంటే తమ్ముని భార్య. తమ్ముని భార్య. అయితే ఈ- పిల్లలు చెప్తున్న స్టోరీ అంతా కరెక్టే. నిజం నిజం మేడం. ఎవరు ఆస్తి అడగాలని మీకు ఎవరికి అనిపించలేదా? అప్పుడు ఆవిడ నా చేయాల్సిన మ్యారేజ్ న్యాయం 10 ఎకరాలు రాయించటం. మ్యారేజ్ కాలేదు మాది మేడం. అప్పుడు వాళ్ళకి మ్యారేజ్ కాలేదు మేడం. మీకు ఒకరికి. మీకు ఈ స్టోరీ తెలిసి ఎంతకాలం? సొంత మేనత్త కూతురే. ఉన్నత కూతురు. మరి అన్ని తెలుసుగా, అన్ని తెలుసు. అన్ని తెలుసు అన్నారు, మ్యారేజ్ అవ్వలేదు అన్నారు. మ్యారేజ్ కేవలం పిల్లల కోసం మేడం. మా 2 ఆడపిల్లలు అన్యాయం అయిపోతారు, చదివించాడు అని చెప్తున్నాడు కదా, వాళ్ళకి అని మీరు ఫీజు కట్టను. భయపడ్డారు. మీరు అని భయపడ్డా. పిల్లలకు చదువు లేకుండా ఎలా అని చెప్పి మీరు భయపడ్డాను. అప్పటికి ఏం సంపాదనలో పడలేదమ్మా. ఎలా బ్రతుకుతున్నారు మీరు అప్పటికి? నేను టైలరింగ్ చేసుకుంటా చిన్నగా మరి మామూలుగా. దాంతో పిల్లల్ని చదివించలేరా మీరు? అంటే వాళ్ళ నారాయణ కాలేజీ ఫీజు అంతా నేను కట్టలేనని చెప్పేసి ఆలోచన చేశాను అంటే ఇక్కడ మేడం. మీకు రెంట్ రాదు. ఇప్పటికి ఏం లేదు మేడం, ఒకటే రూము, ఓపెన్ ఫ్లాట్. ఓకే. సో దీనివల్ల ఏంటంటేనమ్మా, పిల్లల్ని చదివించడేమో అనే భయంతో అతను ప్రతి పోయిపోయి దానికి- వినండి, అతను పోయిపోయి ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా మీరు ప్రశ్నించట్లేదు, అంతే కదా మీరు అడిగేది? అవును, మీ ఆస్తి గురించి కూడా మీరు అడగలేదు, మీకు రిజిస్టర్ చేయమని చెప్పలేదు, ఏది ప్రశ్నించలేదు. ఇది పడగల. ఎందుకంటే పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి ఫీజులు కడితే చాలు అనేది ఒక్కటే మీ ఇష్యూ. ఒకటే విషయం సార్. మరి మూడో వాళ్ళు ఊరుకున్నారా? రెండో అమ్మాయి వాళ్ళని పెళ్లి చేసుకుంటే, రెండో పిన్ని వాళ్ళ కూతుర్ని, ఆ పిల్ల మైనరే, నువ్వు ఊరుకున్నావు, ఆ అమ్మాయి ఊరుకోదు కదా. ఆ అమ్మాయి ఏమన్నదంటే, నీకు నేను ఎట్లా, మీ అక్క ఉండగా నీకు నేను పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నువ్వు ఉండగా నాకు ఆమె ఇష్టపడుతుంది, నేను ఆమె సాంప్రదాయాన్ని పెళ్లి కంటిన్యూ చేసుకుంటా. చేస్తున్నారు అందరూ. ఇప్పుడు నువ్వు వెళ్ళి కొట్టావు కదా, మరి ఆవిడ కూడా వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టాలి కదా. కొట్టలేదు మేడం, మరి ఎందుకంటే సాంప్రదాయం ఇది దొంగదారిని కూడా వచ్చింది continue కాబట్టి అవ్వాలిగా. ఏమ్మా, కొట్టలేదు. ఆ అమ్మాయి దొంగదారిని వచ్చింది కాబట్టి అందరు దొంగల్ని రమ్మంటుంది, అంతేనా? ఏమనంటే ఇంకా ఎంతమంది అమ్మా నీకు చిన్నమ్మలు? 2 చిన్నమ్మలు సార్. ఇద్దరికి అతనికి ఇద్దరు వాళ్ళ ముగ్గురు. పిల్లలు. ముగ్గురు ఆడపిల్లల పిల్లలు ఈయనకే వాళ్ళకి తగులుతారు. ఆస్తులు లేవా మీ చిన్నమ్మలకి? వాళ్ళకంతా ఏం లేదు మేడం, మామూలు వాళ్ళు. మామూలుగా ఉన్నది. ఆస్తి ఒకటే కాదేమో లేండి, మీరంటే కూడా ఏదో రైవలరీ ఉందేమో అని మాకు అనిపిస్తుంది. లేదంటే కేవలం ఆస్తి గురించి అక్కడ మైనర్ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కట్టబెట్టి వాళ్ళ జీవితాలు పాడు చేసి మీ గొంతు కోయేసే అంత దిగజారుడు ఏంటి? పోనీ ఇదేమన్నా 1950s 60s లో జరుగుతుందంటే అనుకోవచ్చు. ఇదేంటి అందరు లైన్ లో పెట్టి మైనర్ పిల్లలకి వాళ్ళ పెళ్లి ఫోన్ చేసి? నెంబర్ కూడా నేను తీసుకొచ్చాను మేడం. పాప వయసు ఎంతమ్మా ఇప్పుడు? మా పాప 25 సార్. ఇప్పుడు 25. 27, 28 ఉంటది. పెద్ద ఆమె, పెద్ద ఆమె. చిన్న ఆమె? చిన్న అమ్మది 24. ఇద్దరు బీటెక్ చదివించావా? చిన్న పాప ఏమో ఎంఎస్ చేసింది ఫారెన్ లో. వావ్, ఓకే. ఫీజులు అతనే కట్టాడు. ఆయనే కట్టాడు. ఏంటంటే వాస్తవం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అన్నట్టుగా నా ఇది సో మొత్తం కేజీ టు పీజీ ఇద్దరు చదువులు మీ ఆయనే చూసుకున్నాడు. చదివించాడు. పోనీ అంటే అమ్మా, ఆ ఆయన విషయంలో చేసిన నిజాయితీగా ప్రతి ఉన్నాడు. ఘోరమైన కార్యకి నేను ఎక్కడ ముందు ఇన్వాల్వ్ కాకుండా నోరు మూసుకొని ఉండాలంటే పిల్లల పిల్లల ఫ్యూచర్ చదువు. బాగుండాలి. ఓకే. పెద్దమ్మాయి 2024 అని ఏదో చెప్తున్నారు. 24 నేను బయట నుంచి సంబంధం, వరంగల్ నుంచి సాఫ్ట్వేర్ అబ్బాయికి సాఫ్ట్వేర్ కి ఇస్తేనే బాగుంటుందని సంబంధం తీసుకొస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను చేసిన ఈ ఘోరమైన కార్యాలకి ఈ పిల్లలు కనుక తన సైడ్ అయిపోతే, అల్లుడు కూడా తన సైడ్ అయిపోతే నా ఆట పట్టిస్తారని చెప్పేసి వాళ్ళ రిలేషన్ లో మాకు రెండో ఆడపడుచు కొడుకు ఇంటర్ చేశాడు మేడం. ఇక్కడ మియాపూర్ లో ఒక 2 బిల్డింగ్లు ఉన్నాయి, రెంట్ వచ్చేసి ఒక 2 లక్షలు వస్తుంది. ఇంటర్ చేసిన అబ్బాయికి సాఫ్ట్వేర్ చేసిన అమ్మాయికి వాళ్ళకి లైన్ కలిపి నాకు తెలియకుండా అంత అరేంజ్మెంట్ చేసేసారు. ఏది నా సలహాలు లేకుండా, నా అనుమతి లేకుండా. మేనత్త కొడుకుని లవ్ చేసి పెళ్లి లవ్ చేసి చేయలేదు, మొత్తం మా ఆయనే ప్లానింగ్. మా ఆయన 2వ ఆమె 3వ ఆమె. మా రెండో మీ కూతుర్లు ఇద్దరు కూడా మీ ఆయన తరపునే ఉన్నారు. సూపర్. అదేంటమ్మా అలా ఎందుకు మారిపోయారమ్మా పిల్లలు? అంటే చదివించాడు నేను ఫీజు కట్టాము, నేను ఎంత చేసినా మీకు ఫీజు కట్టి మంచి భవిష్యత్తుని ఇచ్చాను కదా. నేను ఎక్కడైనా ఇది చేయలేదు అనేది కదా. ఒకటే ఉండదులేండి, ఈ జనరేషన్ లో చదువుకునే అమ్మాయిలకి అన్ని నాలెడ్జ్ ఉంటాయి. 10th ఇంటర్ వరకు నా దగ్గర నుంచి చదువుకున్నారు. నేనే నారాయణ పాలన మంచి చెడు అంతా నాదే చూసుకున్నాను. 10th తర్వాత వాళ్ళు నారాయణ కాలేజీలో అట్లా వెళ్ళిపోయి దూరం దూరం రెసిడెన్షియల్ లో హాస్టల్ ఉండి నుంచి చదువుకున్నారు. హాలిడేస్ కి ఎక్కడికి వస్తారు? మీ నా ఇంటికి దగ్గరికి రావాలిగా. వస్తారు, మరి నా దగ్గరికి వస్తారు. మీరేదో పెంచనట్టు చెప్తున్నారంటే, మీరు పెంచారు కదమ్మా. మీ అమ్మకు పుట్టినటువంటి మీ చిన్నమ్మలు అలాగే ప్రవర్తించారు అని అంటున్నారు. మీకు కనిపించినట్టు మీ కూతుర్లు మీ ఆయన అంతే. అతను ఫీజులు కట్టడం తప్ప ఎటువంటి బాండ్ క్రియేట్ చేసుకున్నాడు నీ భర్త మీ పిల్లలతో కదా? ఎప్పుడన్నా వచ్చాడా, కలిసి భోంచేసాడా,
ఇవేమీ జరగకు. నాతో కలిసి మాట్లాడడం కానీ మీతో వదిలేయండి మేడం. మీ గురించి ఎవరన్నారు? మీరు ఎప్పుడో డిలీటెడ్ అతని జీవితంలో. అతను డిలీట్ చేయడానికి మీరు కూడా తోడ్పడ్డారు. ఓకే, పిల్లల ఫీజు అని ఈ రోజు పెడుతున్నారు కానీ అమ్మ, చాలా మంది స్త్రీలని ఇక్కడ చూసాం. ఓకే, పిల్లల్ని ఏదో విధంగా సాక్కుందాం అని చెప్పి కాయ కష్టం చేసుకుని పిల్లల్ని చదివించి అమెరికా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల ఫీజుల గురించి నువ్వు ఎంతమందితో అన్నా పెళ్లి చేసుకొని నేను క్షమించి వదిలేస్తాను, నీ ఆస్తి కూడా నాకు అక్కర్లేదని చెప్పి వింటాం అనేది ఇదే ఫస్ట్ టైం. ఆ టైం అప్పుడు మీరు అమాయకత్వంతో చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే అన్నింటికంటే ట్విస్ట్ ఏంటంటే, పెద్ద ట్విస్ట్, ఎంత కష్టపడి పెంచినందుకు మీ పక్కన మీ పిల్లలు సపోర్ట్గా నిలబడకుండా, మీకు జరిగినటువంటి అన్యాయానికి మీతో పాటు చరి సమానంగా కంటతడి పెట్టకుండా అటు పారిపోవటం ఏంటి, ఆ పార్టీ మార్చేయటం ఏంటి, మళ్ళీ దానికి చెప్పటం అంటే మీరు ఆకాశంలో చూస్తున్నారు, నాకు తెలియదు సార్ అంటున్నారు. మీ చిన్నమ్మలు మీకు అన్యాయం చేశారంటే మళ్ళీ ఆకాశంలో చూస్తున్నారు. మీ ఆయన మీకెందుకు అన్యాయం చేశాడంటే కొడుకు గురించి అని అన్నాడు. అంటే కథ కలవాలమ్మా. ఐదర్ మీరు పూర్తిగా మతి భ్రమించిన వాళ్ళన్నా అయి ఉండాలి, అమాయకులైనా అయి ఉండాలి, ఏదన్నా జరిగి ఉండాలి. ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ చెప్తే ఎలా? మరి నీ సొంత కన్న పిల్లలు నీతో పాటు పుట్టి పెరిగినటువంటి నీ ఆడపిల్లలు అంత కఠినంగా నీ నడి రోడ్డు మీద వద్దు ఎందుకు వెళ్ళిపోయారమ్మా? ఒక్కదానికి సమాధానం చెప్పండి. మేము ఒక ప్రశ్న అంటే అడుగుతుంటే నేను చేసిన తప్పు అంటే సార్, ఆయన ఫీజు కట్టడము, ఆయనతో ఉండడము నేను చేసిన మొట్టమొదటి తప్పు. వాళ్ళమ్మ. అదొకటే తప్పు నేను అమ్మాయికి చేసింది. మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది. రెండో అమ్మాయి పరిస్థితి ఏంటి? రెండో అమ్మాయి కూడా ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చి 2 months అవుతుంది. ఆ. ఆ అమ్మాయి కూడా నా దగ్గర రాకుండా ఆ. రావద్దు ఆ, అన్నట్టుగా ఎక్కడ ఉంది? చేశాడు. ఎవరి దగ్గర ఉంది? వాళ్ళ నాన్న దగ్గరే ఉంది. సరే, మీ కోరిక ఏంటి? పిల్లలు చదువులు కంప్లీట్ అవడం. ఉమ్, సూపర్, అది మీ ఆయన కంప్లీట్ చేశాడు. ఉమ్. ఆయన ఎన్ని తప్పులు చేసినా మీరు యాక్సెప్ట్ చేశారు, క్లియర్. మీ వరకు మీరు హ్యాపీగా ఉన్నారుగా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ నాకు ఇక్కడ ఏంటంటే నా పాప నాతో ఉండాలి. ఏ పాప? చిన్న రెండో పాప, పాప. చిన్న పాప, పెద్ద పాప ఇద్దరు. ఆవిడ పెళ్ళయింది. పెళ్ళైన అమ్మాయి మీ దగ్గర ఎందుకు ఉంటది? పెద్ద పాప ఏంటంటే వాళ్ళు నాతో మాట్లాడిన చేసిన వాళ్ళకు వాళ్ళ అమ్మతో మాట్లాడితే మేము డైవర్స్ మేడం, మీ పిల్లలిద్దరు మేజర్లు. వినండి, వాళ్ళు ఎవరితో ఉండాలి, ఎవరితో మాట్లాడాలని డిసైడ్ చేసే రైట్స్ లా అండ్ ఆర్డర్ కి లేదు. వాళ్ళ ఇష్టం. అర్థం అవుతుందా? ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని మీతో మాట్లాడించడం అంటే ఏదో ఫోన్ లో మాట్లాడించగలం తప్ప, మీతో కంపల్సరీ వెళ్ళండి కూర్చోండి అమ్మతో అంటే అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అయితే hate మేడం- చేస్తున్నారు? వంట పాయింట్ మాకు దొరకల. అయితే మీ మేడం అమ్మాయి నెంబర్ ఇవ్వండి, ఆ అమ్మాయితో మాట్లాడతాం. అయితే ఇంకెవరితో మేడం మాట్లాడవసరం. ఇప్పుడు మా అమ్మాయి నెంబర్ ఇస్తాను మేడం. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మా మమ్మీ వద్దు, మీ మేజరం ఇదే ఒక మాట, మేము మేజరం మా డాడీ దగ్గరే ఉంటాం, మాకు నచ్చినట్టే ఉంటాం అని అంటున్నారట. కారణం చెప్పట్లే. కారణం మీ చెప్పట్లేదు. మీద ఏ ఎలిగేషన్స్ వేయరా వాళ్ళు? ఎందుకు వెళ్ళరు మమ్మీ దగ్గరికి అంటే? అయితే నేను అడిగినాను, ఫోన్ చేసి అడిగినాను, ఎందుకు రావట్లేదమ్మా, మరి నువ్వు నాతో మొన్నటిదాకా బాగానే మాట్లాడుతున్నావు, చేసినావు కదా, నేను చేసిన తప్పేంటి, మీ నాన్న దగ్గర ఉంటానంటున్నావు అని చెప్పేసి నేను అడిగితే, నేను రాను, నేను మేజర్ని, నేను ఎక్కడైనా ఉండాల్సిన స్వతంత్రం నాకు అమ్మో, ఉందని మీ దగ్గర అంటుంది. నుంచి ఒక క్యాన్సర్ రప్పించలేకపోతున్నాం మేడం. మేడం, మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, మీరు మీ హస్బెండ్ 21 years బ్యాకే విడిపోయారు. మీరు ట్రైబ్స్ కి సంబంధించిన కులం కాబట్టి పెద్దల దగ్గర రాసేసుకున్నారు. అప్పట్లో అది వ్యాలిడ్. ఓకే, అలాగే మీ అమ్మాయిలు ఇద్దరిని చదివిచ్చాడు ఆయన. పెద్ద అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి తెలిసిన చుట్టాల్లో ఆ అమ్మాయికి 4.5 crores ఆస్తి ఇచ్చి కట్నం కింద, స్త్రీధనం కింద ఆ పిల్లకి పెళ్లి చేశారట. మీ రెండో అమ్మాయి వేరే కంట్రీలో హ్యాపీగా చదువుకుంటుంది. ప్రెసెంట్ ఆ అమ్మాయి ఇండియాలో లేదు. మీరు పిల్లలు నా దగ్గరికి రావాలి అని అడగటం ఎంతవరకు న్యాయం? అయితే పిల్లలు నా దగ్గర ఇప్పుడు నేను అడిగింది నిజమా కాదా అదన్నా చెప్పండి. మేడం కరెక్ట్, మీరు చెప్పింది నేను ఈ మూడు కాదనట్లేదు. కరెక్టే కదా? కరెక్టే. మేము ఇందా నుంచి గింజుకునేది అదే, అమ్మ మేడం- నిజం చెప్పండి నిజం చెప్పండి అని. నేనే మేము ఎంక్వైరీలు చేసుకోవాలా? మీరు కష్టమని ఇక్కడికి వచ్చారు. మీరు నిజం చెప్తే అందులో ఏమైనా దొరకకపోతే మేమైనా ట్రై చేస్తాం, కానీ మీరు దాచేసి కనిపెట్టండి. నేనేం దాచట్లేదు మరి మేడం. అంతేనమ్మా, అలాగే వస్తుంది. ముగ్గురు దాని నుంచి లేదు గింజుకున్నారు మేడం, మేడం. ఒక్కటి నేనేం కూడా అన్- చెప్పట్లేదు. ఈ నేను మూడు మాటలు మంచిదాన్ని మీరు చెప్పలా? అన్నట్టే ఉంది తప్ప. 21 years బ్యాక్ పెద్ద మనుషుల దగ్గర మేము రాసేసుకున్నామండి, విడాకులు అయిందని మేము గింజుకుంటాను అడుగుతున్నా కూడా మీరు చెప్పట్లా. నేను క్షమించా అన్నారు. పెద్ద అమ్మాయికి 4.5 crores ఆస్తి ఇచ్చి అతను పెళ్లి చేశాడట. ఆ విషయం చెప్పలేదు మీరు. ఇప్పుడు చెప్తూనే ఉన్నాను, సార్ అడుగుతున్నాడు మేడం. మేడం ఇదంతా ఏమైపోయిందంటే, మా తమ్ముడు చనిపోయినాక తర్వాత నా అనుమతి లేకుండా అన్ని చేసిన దానికి నువ్వు వచ్చి కన్యాదానం చేయమనంటే, సరే నేను కన్నాను కదా అని చెప్పేసి కన్యాదానం చేయడానికి వెళ్తే నన్ను మా ఆయనను మా ఆడపడుచు మెడబెట్టి గెండేసింది కిందికి. కన్యాదానం మేము ఇద్దరం చేయలేదు, మా అత్త మామ ఇద్దరు చేశారు. అంటే నేనేమనుకుంటున్నానంటే, నాకు ఇష్టం లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేయడము. మీ ఆడపడిచి ఎందుకు గెంటేసింది? పిలిచింది వాళ్ళే కన్యాదానం చేయడానికి, మిమ్మల్ని మీ ఆయన్ని నుంచోబెట్టి చేయించండి అని. ఉమ్. మీ అమ్మాయి ఇష్టపడలేదా? మీ కాబోయే అల్లుడు ఇష్టపడలేదా? మీ ఆయన ఇష్టపడలేదా? అంటే వాళ్ళట నేను పిలిచిన అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, నేను వద్దన్నాను, ఆ అబ్బాయికి వద్దన్నా నేను. ఆ అబ్బాయి మీ వద్దని చేతిలోనే చెప్పేసి లేదు విషయం. వద్దన్న వాళ్ళు కన్యాదానం చేయడానికి అయితే వెళ్ళారు కదా. అయినా వాళ్ళు అప్పుడు ఆ టైంకి యాక్సెప్ట్ చేస్తారు కదా. మిమ్మల్ని అంత అసహించుకుని బయటకు తరమేయడానికి రీజన్ ఏంటి? ఈ రీజన్ వాళ్ళకే తెలియాలి మేడం, నాకైతే అర్థం కావట్లేదు మేడం. మీకేంటి అసలు తెలీదా? మిమ్మల్ని ఎందుకు అందరు ఇంత హెట్రేట్ చేస్తున్నారు అనేది అసలు తెలీదా మీకు? తెలియట్లేదు మేడం. నేను సంపాదించిన కొంతవరకు ఉంది, ఆ సంపద మీద ఆమె సంపాదినంత వరకు సంపాదిస్తుంది, తర్వాత చనిపోద్ది.
చచ్చిపోయిన కదా అదంతా పిల్లల కోసం మేడం, నేనైతే అన్నట్టున్నారట. ఛాలెంజ్ చేసి మాట్లాడతా. మీ పిల్లలకి మీ ఆస్తి అవసరంలా, మీరు అవసరంలా, మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన 3 కోరికలు ఇక్కడే తీరిపోతాయి. మీరు హ్యాపీగా మిమ్మల్ని నమ్ముకుని ఆవిడ ఉన్నట్టుంది, ఆవిడ వాళ్ళ పిల్లలు, మీ అమ్మ నాన్న ఎవరైనా ఉంటే మీ వరకు మీరు లైఫ్ చూసుకోవడం బెటర్. అయితే ఇంకొకటి నన్ను చంపాలని కూడా చూస్తున్నారు మేడం. ఇంకా కొత్తగా మిగిలింది అది. లేదు మేడం, ఇది వాస్తవం మేడం. వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లా, వాళ్ళ బతుకుతుంటే వాళ్ళ కదిపి గుచ్చి పోనీ ఏంటమ్మా మీరు విన్నది ఏంటి? చంపడానికి ఏంటి ఆ వస్తున్నారా? హత్యాయత్నం ప్లానింగ్ ఏంటో చెప్పండి, మేము వినాలనుకుంటున్నాం. ఏంటి చెప్పండి. మాడపడుచు ఆస్తి కూడా సంపాదించింది మేడం. గార్లలో ఉంది, అక్కడ బేరంలో ఉంది, ఇక్కడ ఉంది. ఎంత సంపాదించింది? మూడు ప్లాట్లు ఉంది మేడం. ఈ ఒక్కటి వెళ్ళిపోతే మన అందరూ హ్యాపీగా ఉండొచ్చు అదేనమ్మా, అని. మర్డర్ ప్లాన్ ఏంటో చెప్పండి అమ్మా. అంటే అదే నేను ఆవిడ డ్రైవింగ్ వెళ్ళిపోతే చేస్తాను సార్. ఆస్తులు వచ్చేస్తాయి. నేను బయట స్కూటీ మీద డ్రైవింగ్ చేస్తా ఉంటాను. డ్రైవింగ్ గుద్దేస్తే క్రియేట్ అయిపోద్ది చేసేసి అని. గుద్దేసి ఏ బండితో? ఏది ఎట్లయినా గానీ డ్రైవింగ్ గా క్రియేట్ చేసేసి Accident గా create చేసేస్తే బాగుంటుందని. ఈ రోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే నా ప్రాణానికి హాని ఉంది ఒకటి. రెండోది నా పిల్లలు రావట్లేదు, నాకు నా ఆస్తి మీద ఎటువంటి హక్కు లేదు అన్నట్టుగా వాళ్ళు నాకు రాసిస్తే హ్యాపీగా నా బ్రతికేదు, నేను బ్రతుకుతూ వాళ్ళు బ్రతికేదు. పేరేంటండి? హలో, హలో. మాట్లాడేది అవునండి. మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము, పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి. చెప్పండి. మీ మదర్ కళావతి గారు ఇక్కడ వరకు వచ్చారు. సో ఒక్కసారి అడ్వకేట్ రమ్య గారు మీతో మాట్లాడతారు, మాట్లాడండి. హలో గారు, యా చెప్పండి. మీ అమ్మగారు వచ్చింది ఎందుకు అంటే, నా 2 కూతుర్లు నాతో మాట్లాడితే బాగుంటదండి అని ఒకటి. ఓకే. అలా మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే ఆవిడ చెప్పిన స్టోరీ అంతా మేము కొంచెం బిలీవ్ చేయకపోయినప్పటికీ ఆవిడ చెప్పింది ఏంటి అంటే, మీ నాన్నగారు వీళ్ళ పిన్నిల కూతుర్లను కూడా మైనర్లుగా ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసేసుకున్నారని. ఓకే. అది నిజమా కాదా? 2వ పిన్ని కూతుర్ని చేసుకున్నాడట, ఆ 3వ పిన్ని కూతుర్ని చేసుకున్నాడట. ఆ స్టోరీస్ అనేటివి మాకు కన్ఫర్మ్ గా తెలియదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. అదేంటి నాన్న, మీకు ఇంత వయసు వచ్చింది తెలియకుండా ఉంటదా? వచ్చిందండి. ఆ. ఎంత వచ్చినంత మాత్రాన ఇప్పుడు పెళ్లిళ్ళు అయినాయా లేదా అనేది కూడా తెలియదు మీకు. ఓకే. మీ సిస్టరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. అప్పుడు మీ నాన్నగారు ఒక 4 crores ప్రాపర్టీ ఇచ్చాను అన్నారట. అది నిజమేనా? అది కాదా? తాను ఇష్టపడ్డాము పెళ్లి చేయడం అనేది నిజమే అండి. ఆస్తి ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారండి. ఇచ్చారు. వెరీ గుడ్. మరి మీ అక్క ఎందుకు మాట్లాడట్లా? మీ అమ్మగారు మీ ఇద్దరికి అమ్మగారు ఫీజులు చేసిన కట్టి తప్పేంటి? మంచి చదువులు చదివించడం కోసమనే మీ నాన్నగారి మీద ఏ కేసులు వేయకుండా ఆయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నా సర్దుకుంటూ ఊరుకున్నారు. ఇంత త్యాగం చేసిన అమ్మ మీకు ఎందుకు నచ్చట్లేదు ఇప్పుడు? త్యాగాలు చేసిందని ఒక్క మాట దాని గురించే తీసుకుంటే ఎప్పుడు అది బానే కనిపించిందండి. బట్ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ ఇంట్లో ఎలా ఉంటున్నాము, ఎలా పెరిగాము, ఏం చేసాము, మేమెన్ని సూపర్ నాన్న. కష్టపడ్డాము. ఇప్పటిదాకా మీ అమ్మతో ఆ మాట చెప్పించలేకపోయాం. మీరు కనీసం ఆ రియాలిటీ చెప్తారని మీకు ఫోన్ చేశాను తల్లి. ఎందుకు అమ్మ నచ్చలేదు మీకు? మీ కష్టం ఏంటో ఒకసారి చెప్పండి. మాట్లాడిచ్చండి మేడం అని వచ్చారు. ఆవిడకి మేము Okay. క్లారిటీ ఇవ్వాలంటే నిజం తెలియాలి. ఆవిడ చేత Okay మేము అండి. Okay నిజమే అండి. చెప్పించలేకపోయాం. యా మీరు చెప్పండి. అడిగినట్టే చెప్తాను. ఇప్పుడు మా మమ్మీకి మేము ఇప్పటిదాకా మేము ఎన్నిసార్లు చెప్పినా సరే ఏం అర్థం కాదు అనే దానికి క్వశ్చన్ ఏంటంటే, మేము ఇప్పటిదాకా మేము పుట్టినప్పటి నుంచి మా వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండేది. సర్లేండి, ఇప్పుడు లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కి చాలా ఉంటాయి కదా డిస్టర్బెన్సెస్. కరెక్ట్. అవన్నీ పిల్లల పైన చూపించడం అనేది మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? సూపర్ నాన్న. అంటే ఏం చెప్పండి. చేసేది ఆవిడ? ఏం లైక్ చేసేది? మేము ఎలాంటిది, మా చైల్డ్హుడ్ అనేది ఎలా జరిగింది, ఏమేం ఫేస్ చేసాము, అండ్ ఆల్సో లైక్ మా మమ్మీ మమ్మల్ని పెంచడం అనేది అని అంటే, ఒక అమ్మాయికి కావాలి అనేది ఏంటి అనేది యాజ్ ఎ మదర్ గా మీకు అన్ని తెలుస్తాయి కదా. అవును అవును. కానీ ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి మీ కూతురు మీకు చెప్పుకోవట్లేదు అని అంటే, మీ మమ్మీ దగ్గర నీకు సెక్యూరిటీ లేదన్నట్టే కదా. అరే ఆ ఇన్సిడెంట్ ఏదో చెప్పాలి నాన్న. ఆవిడ ఊహ ఆవిడ చెప్తున్నారు, మీ అంటే అదే ఇమాజినేషన్. అండి, అంటే ఆవిడ మిమ్మల్ని ఏం టేక్ కేర్ చేయదు? చిన్నప్పటి నుంచి ప్రతి దానికి అనుమానించడం అండి. మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు అనుమానిస్తుంది? మీరు మాకు- చిన్నపిల్లలు కదా నాన్న. అదే అండి మా క్వశ్చన్ అదే. మేము చిన్నపిల్లలం కదా, మమ్మల్ని ఎందుకు అనుమానించడం ఏ అనేది. విషయం మీద? అంటే ఎవరితోనన్నా వెళ్ళిపోతారనా? మీ నాన్నతో అలానే వెళ్ళిపోతారనా? అంటదండి, అలాంటి మాటలే అంటదండి. ఊరిని- నాన్నతోనే కాదు బయట వాళ్ళతో వెళ్ళిపోతామని చెప్పేసి. ఎవరే? తన వే ఆఫ్ స్లాంగ్ అనేది, తన వే ఆఫ్ మైండ్ సెట్ అనేది, ఒక్కొక్కటి మేము తీసుకున్నది, మేము ఏమంటారు ఫేస్ చేసినాం అనేవి ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలని అంటే చాలా చండాలంగా ఉంటది.
తల్లి మేము పర్సనల్ గా మేము ఫేస్ చేసాం కాబట్టి మాకు తెలీదా అండి, మేము ఇంత ఎడ్యుకేషన్ తీసుకున్నాము, మేము ఇంత మరి మీకు అనిపించలేదా ఈవిడ సైకలాజికల్ గా వాళ్ళ హస్బెండ్ చేసిన పని వల్ల ఇలా ఏదన్నా అయిపోయిందేమో, ఈవిడకి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని, కౌన్సిలింగ్ ఇప్పించాలి అని ఇప్పుడు అలా అనిపించలేదా? చేసాం అనుకోండి అండి, ఎలా అంటారంటే నేను పిచ్చిదాన్నా తనది ఎలా ఉంటుంది అంటే పర్సెప్షన్ అనేది, తను ఏది చేసినా, తను ఏ చాయిస్ తీసుకున్నా సరే అది పక్కా డెఫినెట్ గా కరెక్ట్. మేము ఏదైనా సజెస్ట్ చేస్తే దాంట్లో డెఫినెట్ గా ఏదో ఒక మిస్టేక్ ఉంటది, నో మ్యాటర్ వాట్. సో దాంట్లో మేము ఎవరైనా చెప్పడానికి ముందొస్తున్నానంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, రైటా రాంగా అనే థాటే లేదు. దాన్నే సైకలాజికల్ ప్రాబ్లం అంటారు తల్లి. ఆవిడకి ఆల్రెడీ సైకలాజికల్ గా చాలా సీరియస్ గా ఉంది. మొహం మీద చెప్పండి ఒకసారి అలా మీరు. నేను ఇలా నుంచి చెప్తున్నాను, చూస్తుంది అయినా కూడా చెప్పడం మా బాధ్యతగా. ఆవిడకి ప్రాపర్ ట్రీట్మెంట్ కావాలి. మీరు అలా చెప్పిన ఇప్పుడు మీరు బయట వాళ్ళు కాబట్టి మీరు మెన్షన్ చేస్తే ఓకే అవునా అని అంటది. అది ఇంట్లో వాళ్ళు మెన్షన్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మాకు తెలుసండి. బయట వాళ్ళు మేమే ఇంత రెస్పాన్సిబుల్ గా ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు, మీరు కన్న బిడ్డలు, ఆ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది మీరు కదమ్మా. అదే అండి, మేము చాలానే చెప్పడానికి ట్రై చేసాము. ఈవెన్ దో మేము చెప్పడానికి మేడం మీకు ఆవిడ ఒక నిమిషం తల్లి, ఆవిడ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అనేది మేము చెప్పినా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నా కూతుర్లు నాతో మాట్లాడాలి, మాట్లాడకపోతే నేను చచ్చిపోతానండి అన్న సెకండ్లో మళ్ళీ వెంటనే ఏమందో తెలుసా, నేను కష్టపడి 2-3 ఆస్తులు సంపాదించుకున్నానండి, నా కూతుర్లు ఒకటి నాతో మాట్లాడాలి, లేదా నాకు ప్రాణహాని ఉంది వాళ్ళతోటి, మా ఆయన నా పిల్లలు వాళ్ళంతా కలిపి నా ఆస్తి కోసం నన్ను ఏదైనా చేస్తారు. ఇప్పుడు వినండి, ఇది మీరు చాలా బ్యాలెన్స్డ్గా, చిన్నపిల్లలు అయితే మీతో మాట్లాడేదాన్ని కాదు కానీ మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించాలి. ఓకే, అమ్మకి చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది, మీరు దగ్గరుండి ట్రీట్మెంట్ ఇవ్వలేరు, దూరంగా ఉండి ఏం చేయగలరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు ట్రీట్మెంట్? భర్త ఇస్తే అది పిచ్చెక్కి ఇచ్చినట్టు అన్నట్టు రివర్స్లో లీగల్గా వ్యాలిడ్ కాదు. ఉన్నది ఎవరో కూతుర్లు, ఒక కూతురు తన లైఫ్ చూసుకుని తను వెళ్ళిపోయింది. ఈ ఎంత కర్మఫలం మనం అనుభవించాలా, అమ్మకి ఏం సేవ చేయాలనేది చూడాలి. రెండోది, ఆవిడ అడిగిన దానికే ఆవిడని వదిలేద్దాం. అమ్మ నీ ప్రాపర్టీలు వద్దు, నీ మీద మేము ఎవడం హత్యా ప్రయత్నాలు చేయం, నీ ఆస్తిని ఎవరికన్నా ఇచ్చుకోండి అని చెప్పండి. పోనీ అలా రాసి ఆవిడ అదే చెప్తున్నామండి, అదే చెప్తున్నాము, మాకు ఆస్తి వద్దు, మేము బిగినింగ్ నుంచి చెప్తుంది. అమ్మ వింటున్నావుగా, ఇప్పుడు చెప్పండి. సో ప్రతి ఒక్కరికి చెప్పేది అది ఒక్కటే అండి, నా కూతుర్ల కోసం నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను, వాళ్ళంతా వదిలేసాను మా నాన్న పైన అంటే, నాన్న ఎంతగానని చెప్పేసి ప్యాట్స్ తో సహా నాన్నని తీసుకొస్తారు. అవును, చెప్పండి మీరు ఎంత కరెక్ట్? ఎంత నాన్న దగ్గర ఆస్తుంది, నాన్నకు ఆస్తి వదిలేసానంటే ప్రతి ఒక్కటి నాన్నని కొనిపించాలా? పర్సనల్ గా నాకు నొప్పి పెడుతుంది నాన్న అని చెప్పడానికి కూడా మా అమ్మ దగ్గర మాకు ఆ ఫ్రీడమ్ రాదు. మాకు చెప్పుకునే ఏమంటారు ఫీలింగ్ రాదు. లిటరలీ తను వినదు. లిటరల్ తను విన్నా కూడా సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది అని అంటే నువ్వు ఎక్కడో ఏదో చేసి ఉంటో అందుకే నీకు దెబ్బ తగిలింది, షేర్ చేసుకోవాలనిపిస్తుందా? అనిపించదులే నాన్న. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు మీ అమ్మకు దూరంగా ఉంటున్నారు? మేము ఇక్కడికి వచ్చిందైతే నేను ఇక్కడ ఒక 2 months అవుతుందండి. అంతకు ముందు ఎంతకాలం చదువు కోసం వెళ్ళిపోయారు? నేను ఎప్పుడు దూరంలో ఉండలేదండి. మేము స్కూలింగ్ వరకు మా మదర్ దగ్గరే ఉన్నాం, దాని తర్వాత హాస్టల్. అదే అండి, మాకు ఇంట్లో మాకు నచ్చకనే, మాకు ఉండకైనా, మాకు హాస్టల్ ఫుడ్ నచ్చకపోయినా సరే మేము హాస్టల్లో ఉండడానికి మేము చాయిస్ తీసుకుంది ఎందుకు? ఏమా మీ అమ్మాయి ఘోష నీకు అర్థం అవుతుందా కనీసం? అంటే మీరు ఒక ట్రీట్మెంట్, ఒక కౌన్సిలింగ్ తీసుకోవాలనేది ఎంతసేపు తన పర్సనల్ ఫీలింగ్స్ అనేది ప్రియారిటీ ఇచ్చుకుంటే మాకేమనిపిస్తుంది అనేది ఒక్కసారి ఇప్పుడు ఎప్పుడైనా ఆలోచించారండి? ఇప్పుడు మీ దగ్గర మీకు పైన పార్ట్ చెప్పేస్తుందంటే మీకు తను చాలా ఏమంటారు ఫీల్ అవుతుంది. ఒక నిమిషం నాన్న మౌనిక, ఈ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థం అవుతుంది మేము ముగ్గురం ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడాం మీరు ఇక్కడ లేకపోయినా అని. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చినంత మాత్రాన మేము వాళ్ళ సైడ్ మాట్లాడడం అనేది ఉండదు తల్లి. నిజం మాట్లాడతాము, కనిపెడతామని మీరు ఈ పాటికే రియలైజ్ అవ్వాలి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక చూడు తల్లి, నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. మేము మాట్లాడిన వాటిని నువ్వు ఫోన్ కాల్ ద్వారా కన్ఫర్మ్ చేసావు అంతే. మీరు ఎక్కడా కూడా మచ్చ పడకుండా మేము పర్ఫెక్ట్ గా మాట్లాడిన వాటికి నువ్వు ఈ రోజున వాయిస్ రేస్ చేసి నువ్వు చెప్పిన విధానం వల్ల మీ అమ్మకి ఏమైంది అనేది, మీకేమైంది అనేది క్లారిటీ వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ మేము తక్కువ చేసి మాట్లాడాలి, మీ అమ్మని మేము అసలు నమ్మల. ఆవిడ తిడుతూనే ఉన్నాం ఎప్పటిదాకా. కానీ ఆవిడ మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు ఆవిడకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఆవిడ 2 questions అడిగింది. ఒకటి, నా పిల్లలు నాతో మాట్లాడాలి. మాట్లాడతారా? మాట్లాడరు. రెండోది, మేడం నా ఆస్తి వాళ్ళకి సంబంధం లేదని నాకు రిటర్న్ గా రాసిమ్మనండి, లేదా ఆడియో చెప్పిన పర్లా అది రికార్డెడ్ కదా,
నా ఆస్తి నేను ఎవరికన్నా ఇచ్చుకుంటాను, నాకు ప్రాణహాని ఉంది, ఏదైనా జరిగితే ఎలదా బాధ్యత అంటుంది. ఆవిడకి ఏమీ జరగదన్న సంగతి మీకు మాకు అందరికీ తెలుసు. ఆస్తి గురించి ఆవిడ ఆస్తి ఆవిడ మనన పొమ్మను అనడానికి మీకు ఏమైనా అవకాశం ఉందా? మ్యామ్ అదే అంటున్నాను మ్యామ్, బిగినింగ్ నుంచి నేను అంటుంది నాకు ఆస్తి గురించి అనేది థాట్ లేదు. ఎట్ ది సేమ్ టైం మేము ఏదో చేసేస్తాము అని అంటే మాకు చేసేంత సీను కూడా లేదు. అదే అండ్ ఇలాంటి వర్డ్స్ ఒకవేళ చూడండి, నాకు మీరు ఏదైనా తను జరుగుతుంది చేసిన మేడం, వాళ్ళు ఫేజింగ్ ఇప్పుడు చూడండి, అంటున్నారు వర్డ్స్ కదా. అమ్మా మేము చెప్తాం ఆగమ్మా. చేసేస్తాము అని అంటే మీకు ఎలా అర్థమవుతుంది మ్యామ్? అవునా, మీరు అసలు టెన్షన్ తీసుకోకండి తల్లి, ఇదేమి లీగల్ గా మీ మీదకి వచ్చే వ్యవహారం కాదు, కానీ ఆవిడని ఎవరు ఏమీ చెయ్యరు. అలాగే మీరు కూడా కొంచెం సేఫ్ ఉండండి. ఫస్ట్ థింగ్ ఇదంతా ఇప్పుడు బయట ప్రపంచానికి చెప్పినంత మాత్రాన ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఇంటర్నల్ గా ఇంట్లో జరుగుతున్న వాటికి రిజాల్వ్ అయిపోతుందా అండి? ఇంకా 2 times ఎక్కువ అయితే కానీ నానా ఇది రిజాల్వ్ అవ్వాలంటే మీ అమ్మగారిని సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఇది ఎవ్వరు చెయ్యట్లా, ఆవిడ మనన ఆవిడైతే వెళ్ళదు. ఇక ఇదంతా ఇక లీగల్ గా ఆవిడ మా దగ్గరకు వచ్చిన దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఒకసారి సైక్రాటిస్ట్ కూడా మాట్లాడతారట సార్, ఒక నిమిషం. అమ్మా మౌనిక, హాయ్ అమ్మా. హాయ్ సార్. అదే ఇంత మెచ్యూర్ గా మాట్లాడుతున్నావు కాబట్టి ఒక్క 2 minutes మాట్లాడాలని అనిపించింది. 2 things ఏనమ్మా, ఎక్కువసేపు ఏం లేదు. ఓకే. నాన్నగారి ఒపీనియన్ ఏంటమ్మా అమ్మ గురించి? అంటే జనరల్ గా చెప్పు, అన్నీ చెప్పక్కర్లేదు. అమ్మ ఇప్పుడు వరకు నాన్నగారి గురించి చాలా చెప్పింది. ఓకే, కొన్నిట్లకి ఎవిడెన్స్ ఉన్నాయి, కొన్ని వాటికి ఎవిడెన్స్ లేవు. మీరు చిన్నపిల్లలు కాబట్టి చాలా చిన్న వయసులోనే జరిగినాయి, ప్లస్ నువ్వు హాస్టల్లో ఉన్నావు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో జరిగిన చాలా వ్యవహారాలు నీకు తెలియదు. కానీ నాన్నగారు ఏం చెప్పారు అమ్మ గురించి? మీకంటూ అమ్మ మీద ఒక అభిప్రాయం ఉంది, అంటే పెంచినటువంటి విధానం బాగాలేదు, చెప్పుకోవటానికి తల్లి ఉందనే కానీ మేము ఎప్పుడు వెళ్ళి మా అమ్మకి మనసు ఇప్పి చెప్పుకోలేకపోయాము, అనుమానాస్పదంగా మాట్లాడేది, అది భరించలేక మేము ఈరోజు మా అమ్మను మా దగ్గర రానివ్వట్లేదు, మేము మా అమ్మతో మాట్లాడట్లేదని మీరు అన్నారు. నాన్నగారు ఏమంటారు అమ్మ గురించి? నాన్నగారి ఒపీనియన్ ఏంటి? ఈవెన్ ఇట్ వుడ్ బి ద సేమ్ ఒపీనియన్ అండి. ఎందుకంటే అంటే తను డాడీ మాకు ఎప్పుడు చెప్పిన స్టోరీస్ ఏంటంటే, ఈవెన్ దో వాళ్ళకి ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా తను ట్రై చేసిన ప్రతిసారి, ఈవెన్ నేనే చెప్తున్నానండి, ఇప్పటికైనా మా మమ్మీ డాడీ మేము కలపాలి అని అనుకుంటే, ఇంత జరిగినాక కూడా ఏ హస్బెండ్ అయినా వైఫ్ అయినా సరే ఈ డే వదిలేసేసి మొత్తం పాస్ట్ మర్చిపోయి సెకండ్ డే కి నార్మల్ అయిపోవడానికి ఉంటారని చెప్పేసి మీరు ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? ఎవరు చెప్పలేదు. మళ్ళీ బ్యాక్ గా ఇట్లా డిగ్ చేసి నువ్వు అప్పుడు అలా చేసావు కదా, నువ్వు ఇప్పుడు ఇలా చేసావు కదా అని మాట్లాడితే ఏ హస్బెండ్ అయినా ఎలా తీసుకుంటాడు? ఈవెన్ దో ఇప్పుడు మారిపోయి వచ్చి చేసుకోవాలి అని అనుకుంటే రిసీవ్ చేసుకోరు కదా. అదే కలిసంతం గురించి కాదమ్మా, కలిసంతం గురించి కాదు, కల్పించడం అని అనట్లేదు, చెప్తున్నాను. మీరు అన్నారు కదా మా డాడీ ఒపీనియన్ ఓకే ఓకే, ఒపీనియన్ ఇస్ క్లియర్ అమ్మా. మీరు ఏ అభిప్రాయంతో ఉన్నారు, మీ నాన్నగారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని మీరు అంటున్నారు. కానీ ఈ రోజు వాళ్ళ సొంత పిన్నులు ఎవరైతే కనుక మీకేమవుతారు, మీ చిన్నమ్మలు అవుతారు, ఎవరు అమ్మమ్మలు అవుతారు, సొంత పిన్నులు కూడా ఈవిడికి అగైనెస్ట్ గా ఉన్నారు, వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి కూడా నాన్నకు పెళ్లి చేశారు అని అంటున్నారు. ఈరోజు మీ మామయ్య భార్య తప్ప ఎవరూ లేరు మీ అమ్మ పక్కన, ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడేం పెద్ద మాట్లాడట్లేదు, కానీ అటు ఇటు మాట్లాడలేనటువంటి పొజిషన్లో ఆవిడ ఉన్నారు. ఎందుకంటే ఆవిడకి కూడా భర్త కోల్పోయి ఒక 1 year ఎంతో అయింది. అప్పుడు వచ్చారమ్మా పలకరించడానికి, మీరేమన్నా? వచ్చానండి, ఆబ్వియస్లీ మా సొంత మామయ్య, నేను ఎందుకు కలిసే ఉన్నారు అప్పుడు. ఓహో, అప్పుడంతా కలిసే ఉన్నారమ్మా? అప్పటికి డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి ఇప్పటికి. అది ఇవి అన్ని ఓపెన్ అప్ అవ్వడం అనేది కాలేదు కదండి. మా మామయ్యతో మేము సరిగ్గా ఉండలేకపోయిన రీజన్ కూడా మా మదరే. అండ్ నేను ఏమంటారు, మా మామయ్యతో మేము క్లోజ్ గా ఉండే చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళము. అవుట్ ఆఫ్ నో వేర్ మా మధ్య డిస్టెన్స్ పెరిగింది అని అంటే మా మమ్మీ పెట్టిన బ్యారియర్ వల్ల. పిల్లలు అదే మీరు చెప్తారు కదండి, పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్స్ గా వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మాట్లాడకూడదు. మీరు అప్లికేట్ చేస్తారు, పిల్లల పైన, అది మా పిల్లలు చేశారు. సో మా మామయ్య మధ్య మాకు డిస్టెన్స్ పెరిగిపోయింది ఆబ్వియస్లీ. ఒక నిమిషం, ఓకే, అది డిఫరెంట్ సబ్జెక్ట్ లేనన్నా. నేను అనేది ఏంటంటే, నీకేదైతే అభిప్రాయం ఉందో, దూరంగా హాస్టల్లో పెరిగిన నీకు అక్కైతే ఇంట్లోనే ఉంది కదా అమ్మ దగ్గర? లేదండి, అక్క కూడా హాస్టల్లోనే. మేమిద్దరం అదే అంటున్నామండి, మా కెరియర్స్ మేము ఏమంటారు బలవంతంగా చూస్ చేసుకున్నాము హాస్టల్లో ఉండడానికి, హాస్టల్ లైఫ్ లీడ్ చేయడానికి. సరే, అమ్మ గురించి చాలా చెప్పావమ్మా, నువ్వు చెప్పినవన్నీ మేమేమో అబద్ధాలని అనట్లేదు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యువర్ మదర్ ఈజ్ యువర్ మదర్. ఓకే, నేను చెప్పేది ఒకటేనమ్మా, ఈ రోజు అమ్మకి దిక్కెవరు? ఓకే, ఆరోగ్యమే బాగాలేదు అని అనుకుందాం, అమ్మ మానసిక పరిస్థితి బాగాలేదు, శారీరక ఆరోగ్యం బాగాలేదు, క్షీణింపోతుంది. ఈరోజు ఆవిడ పక్కన వాళ్ళ తమ్ముడు భార్య ఉంది కాబట్టి ఈ మాత్రమైనా ఉంది, లేదంటే ఆవిడ పరిస్థితి ఏంటి? రానున్న రోజుల్లో ఈవిడ బాధ్యత ఏంటి? ఒక 100 points తీసుకుందాం, 90 points తప్పే అనుకుందాం మీ అమ్మవి, ఒక 10 points మంచి ఉంటుందిగా. తప్ప ఆవిడదా? ఏ వయసులో అయితే ఆవిడకి పెళ్లి చేశారో ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్పు.
13 సంవత్సరాలు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి 15 సంవత్సరాల కల్లా ఇద్దరు ఆడపిల్లలను కనేసేటటువంటి విధంగా చేసేటటువంటి ఆ ప్రపంచం ఉంది చూడు, వాళ్ళని నిలదీయాలి. ఈవిడికి ఏం మెచ్యూరిటీ వస్తుందని, ఏం ఆలోచన శైలి పెరుగుతుందని కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఈవిడికి 18-19 సంవత్సరాలు వచ్చేటప్పటికి నాన్న ఆ దిక్కు ఈ దిక్కు వెళ్ళిపోయి ఇద్దరు ఆడపిల్లలతో ఏకాగ్గా ఉండిపోవటం వల్ల ఈరోజు ఆవిడకి డిప్రెషన్, మెంటల్ ప్రాబ్లం రాకపోతే ఏమొస్తుంది నాన్న? ఓకే, 90 పాయింట్లు కరెక్ట్ కాదు అమ్మవి, 10 పాయింట్లు కరెక్ట్. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అమ్మ దగ్గరికి రండి, ఒక్కసారి రండి అమ్మ దగ్గరికి. యా సార్ అది మీరు చెప్పింది ఎప్పుడు మాకు థాట్ రాలేదని మేము చెప్పట్లేము, మాకు ఎప్పటికీ వస్తుంది. అండ్ ఈవెన్ దో ఇన్నర్ గా మాకు ఆ గిల్ట్ ఉంది, బట్ ఆ గిల్ట్ ని మేము కావాలనుకొని ఉంచుకున్నా కూడా సరే మాకు ఇంకా తప్పట్లేదు. బికాస్ తనతో ఉంటే ప్రతిసారి అదే ఫేస్ చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు అని చెప్పేసి. విన్నా మీరేమి ఇంట్లోంచి ఒక్క నిమిషం బంగారు, మీలాంటి అమ్మాయిలు నా దగ్గరికి కొన్ని 100 మంది వస్తారు. నేను ఒకటే చెప్తా ఉంటాను, మీరేమి 100 సార్లు ఏమి ఇంట్లోంచి వెళ్ళిపోలేదు, 100 సార్లు మీ అమ్మకు బుద్ధి వచ్చినట్టుగా ఎప్పుడూ చేయలేదు. ఈరోజు మీ అమ్మగారు మీ వాళ్ళ ఆయన కావాలని అనట్లేదు, నా కూతుర్లు కావాలి, నా కూతుర్లు అట్లీస్ట్ నాతో మాట్లాడాలి, నా దగ్గరకు వచ్చి పక్కన ఉండకపోయినా కూడా అట్లీస్ట్ నాతో మాట్లాడాలి, నా బాగోగుల గురించి తెలుసుకోవాలి అని అంటున్నారమ్మా. ఇది అంత పెద్ద కోరిక. ఇంకా క్రూరమైనటువంటి, ఇంకా ఘోరమైనటువంటి పనులు చేసినటువంటి తల్లి దగ్గరికే బిడ్డలు వచ్చి అమ్మ నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా, నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఏంటి అంత క్రూరమైనటువంటి పని ఏం చేసింది? కరెక్టే, నిలవరించింది, నియంత్రించింది, ఓవర్ కన్స్ట్రక్టివ్గా ఉంది, బయటకు పంపించలేదు, అనుమానం పడింది, బాధపడింది. అవును సార్ మీకు వస్తే కనుక మీకు అర్థం అవుద్ది, మీకు తెలియదు అని అనొచ్చు. కరెక్ట్, ఇవన్నీ కరెక్టే, తప్పులు. కానీ వయసు పెరిగినటువంటి ఈ తల్లి 13 సంవత్సరాలు అప్పుడు పెళ్ళి అయిన తర్వాత అప్పటి నుంచి 97 నుంచి ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాల పాటు ఏం సుఖాన్ని చూసింది? సో నేను అనేది ఏంటంటేనమ్మా, చేసినటువంటి తప్పులు పెద్ద మనసు చేసుకుని క్షమిద్దాం. అప్పుడు ఉన్నటువంటి అమ్మ మేము మళ్ళీ తిరిగి వస్తే కనుక అదే విధంగా ప్రవర్తిస్తుందనే ఆలోచన ఉంటే కనుక మీ అమ్మ ఇంకేమి ఉండదు, ఏ నుయ్యో గొయ్యో చూసుకోవటం, లేదంటే ఏ పిచ్చాసుపత్రిలో చేరటం, ఫైనల్ డెస్టినేషన్ అది. మీ అమ్మ చేసిన తప్పే, పాపాలే. కానీ అందరికంటే పెద్ద పాపం ఎవరిది? పెళ్లి చేసినటువంటి పెద్దలది కాదా? ఆ పెళ్లిని ఆశీర్వదించినటువంటి ఆ సమాజానిది కాదా? మీ నాన్న వెళ్ళి 4 దిక్కులను తిరిగినటువంటి తప్పు కాదా? ఈరోజు మిమ్మల్ని చదివించాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఎప్పుడైతే కనుక అతను నిలదీస్తానో, నిందిస్తానో, పోలీస్ స్టేషన్కో ఎక్కడికో తీసుకెళ్ళి 4 కేసులు పెడతానో, అలా పెడితే కనుక నా పిల్లలకి దిక్కు లేకుండా అయిపోద్ది, ఒక మగ దిక్కు లేకుండా అవుతుంది, కాళ్ళ కడగటానికి ఒక తండ్రి లేనటువంటి పరిస్థితి వస్తుంది, ఈ పిల్లలకి చదువుకునేటటువంటి అవకాశం కోల్పోతారు, నా బొట్టి సంపాదనతో నేను ఈ పిల్లల్ని చదివించలేననేటటువంటిది తన స్వార్థం కానటువంటి స్వార్థంతోనే ఈరోజు మీ అమ్మ వెనక్కి తగ్గింది. దానికి రిటర్న్ గిఫ్ట్ ఇదా అమ్మా? మీరు తప్పు చేశారని అనట్లేదు, మీ అభిప్రాయం బట్టి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే చూడకండి, రెండో సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడండి. యువర్ మదర్ డెస్పరేట్లీ నీడ్స్ హెల్ప్. మా వేదిక అనేటటువంటిది ఆవిడకి తోడుగా చెప్పగలం, దారి చూపెట్టగలం, కానీ ఎల్లకాలం మేము నిలబడలేం. ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో మా ఎదురుగుంటే ఆవిడ కొంతకాలం వరకు సహాయపడతారేమో, ఆ తర్వాత రోడ్డు మీద పడదా మీ అమ్మ? సార్ మేము లేకపోయినా సరే తను అడాప్ట్ చేసుకుంటా అంటుంది కిడ్స్ ని, మరి తనకి ఓకేనా అండి? అమ్మ సొంత పిల్లల్ని తను చూసుకోలేనటువంటి పరిస్థితి. సొంత పిల్లలు అదే అన్నదండి తను, మీరు నాకు అవసరం లేదు, చూసుకోకండి, అడాప్ట్ చేసుకుంటాను. అమ్మ నువ్వు చదువుకున్న దానివి, ఎంఎస్లు, ఎంకామ్లు, ఏవేవో చాలా పెద్ద చదువులు చదివే. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, ఎంత ప్రాక్టికాలిటీ ఉంటుందమ్మా నువ్వు అన్నటువంటి మాటలో? మీ అమ్మ కోపంలో అన్నది అనేటటువంటి ఆలోచన నీకు రావట్లేదా? తన కోపంగా అనలేదు సార్, అదే సార్ ప్రతిసారి అదే అనేది సార్ మమ్మల్ని అనేది. అదొకటి మీరు రాకపోతే నాకు అడాప్ట్ చేసుకునేది అనుకుంటారు, నేను ఇప్పుడు పెడుతున్నా, చేస్తున్నా, రికార్డ్స్ పెడుతున్నా అని చెప్పేసి వాట్సాప్ లో ప్రతి నిమిషం అదే పెడుతుంది. అమ్మా ఆవిడ ఒక్క నిమిషం మేడం, అమ్మ ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలంటే 3.5 గంటలు 2-4 గంటలన్నా నేను ఎడతెరప లేకుండా మాట్లాడగలను. నీ యొక్క ఆలోచన శైలిని మార్చగలిగేటటువంటి కెపాసిటీ కూడా నాకుంది. కానీ నేను ఇప్పుడు అలా చెయ్యాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే ఒక తల్లి ప్రేమ గురించి ఇంత వివరణాత్మకంగా చెప్పవలసినటువంటి అవసరం నాకు లేదు. ఆవిడ అడాప్షన్ అనేటటువంటిది ఎంత ప్రాక్టికల్ పాసిబుల్, ఆవిడ అనాలోచితంతోనో తెలివి తక్కువతనంతో మాట్లాడినటువంటి మాట వెనకాతల ఎటువంటి ఎంతవరకు నిజం ఉంటుంది, ఎంతవరకు ప్రాక్టికాలిటీ ఉంటుంది ఉండదు అనేది నాకంటే నీకే బాగా తెలుసు. కానీ ఒకటైతే చెప్తున్నానమ్మా, ఈ రోజు మీ అమ్మగారు వచ్చి ఇక్కడ కూర్చోటానికి ఒకే ఒక రీజన్, నా భర్త కావాలి, నా భర్త వెనకతలు ఉన్న ఆస్తి కావాలి అనేటటువంటిది సహజ సిద్ధంగా ఇక్కడ కూర్చునేటటువంటి తల్లిలాగా, భార్యలాగా ఆవిడ ఈరోజు మాట్లాడలేదు. నేను పోగొట్టుకున్నటువంటి నా బిడ్డల యొక్క ప్రేమ నాకు కావాలి, నా బిడ్డలు నాతో మాట్లాడాలి, నన్ను కర్మ కొద్దీ నన్ను ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి పిల్లలు, ఆడపిల్లలు నన్ను అన్బ్లాక్ చేయమనండి అని అంటుందమ్మా.
ఎవరు పెట్టారు సార్ బ్లాక్ లిస్ట్? మేము అమ్మ అంటుంది ఎప్పుడు చేసినా కూడా మీరు ఎప్పుడు లాస్ట్ 2 months లో ఎన్నిసార్లు మాట్లాడావు నాన్న? బ్లాక్ లిస్ట్ తప్పు నాది, నువ్వు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు, సార్ క్షమించండి. నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు సార్, జస్ట్ కాల్స్ పిక్ చేయలేదు బికాస్ ఐ Whatever డోంట్ it వాంట్ టు డిస్కస్ విత్ హర్. ఏ రాయి అయితే ఏంటమ్మా తలపగలు కొట్టుకోవటానికి? ఫోన్ ఎత్తారా లేదా, మాట్లాడారా లేదా? ఒక్కసారి మా గురించి అని చెప్పడం కూడా నాకు అసహ్యం. మీ అమ్మగారు శ్రేయస్సు కోరుతూ ఆవిడ చేసినటువంటి ఒక 10-12 పుణ్య కార్యక్రమాలు మిమ్మల్ని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చినందుకు మా సమక్షంలో ఒక్కసారి అమ్మతో మాట్లాడమ్మా. అమ్మకి ఫోన్ ఇస్తాను ప్లీజ్, 2 minutes. నీకు నచ్చకపోతే ఫోన్ పెట్టేసి ఒక్క నిమిషం. ఎలా ఉన్నావు బేట? ఇంటికి వచ్చి బేట ఇలా చేయకండి. మాట్లాడమ్మా. ఇంటికి రా బేట. ఎప్పుడు వస్తావు చెప్పు. వస్తా, ఈ డిస్కషన్స్ అన్ని క్లియర్ అయ్యాక వస్తా. నేనేం చేశాను బేట మీ నాన్నకి? మీకు ఎక్కడ న్యాయం జరుగుతుందని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి ఈరోజు మిమ్మల్ని ఆలోచన చేసి మీ నాన్నకంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు నేను చేసిన తప్పు చెప్పు బేట. నేను ఏదైనా తప్పు చేశానా, లేకుంటే మీ నాన్న చేసిన తప్పు నేనేమైనా చేసినంటే ఇక్కడే చెప్పేయండి. నువ్వు మమ్మల్ని కనుక్కొని ఉంటేనే బాగుంది సిస్టర్. మేమే పాపం చేసుకున్నాం. అర్జెంటుగా ఫోన్ పెట్టేసామ్మా. ఎందుకమ్మా? వద్దమ్మా, ఇంకా ఫోన్లో మాట్లాడద్దు. మౌనిక చాలమ్మా, మౌనిక, చాలు. నీకు ఇంత చెప్పి ఆ. అడ్వకేట్ మేడం మాట్లాడినా, సైకియాట్రిస్ట్ డాక్టర్ కడుపు మాట్లాడినా నిండిపోయింది. సరే నువ్వు ఇంతలా రెస్పాండ్ అయ్యావంటే ఇంకా నీతో మేము మాట్లాడి వేస్ట్ అనమాట. Sure. థ్యాంక్ యూ మౌనిక. బాయ్. నిజంగా నన్ను ఒక మెంటల్ గా చేశారు మేడం. కళ్యాణ్ గారు ఇంకేం కావాలి? నా పేరు మీ పేరు ఒకటే, ఒక ఐ తప్ప ఇంకేం కావాలి? ఇంకేం వినాలి మీరు? నేను ఈరోజు నీకు నిజంగా ఫోను అమ్మ మాట్లాడు బంగారు తల్లి అని చెప్పి ఏదో కనువిప్పు కలిగిందని చెప్పి ఫోన్ ఇచ్చి తప్పు చేశానేమో అని అనుకున్నాను, కానీ ఇచ్చి మంచి చేశా. ఎందుకంటే అసలైన రంగు పూర్తిగా వచ్చేసిందిగా. ఆ ప్రశ్న గురించే కదా మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అవును సార్. ఆ ప్రశ్న గురించే కదా. బోల్డ్ అని ఉన్నాయి తల్లి అనాథాశ్రమాలు. చెప్తా లిస్టు ఎవరెవరికి మీ ఆస్తులు ఇవ్వచ్చు అనేది. నిజంగా నేను చెప్తున్నా. సరే సార్. ఇంత మూర్ఖత్వమా, ఇంత కనికరం లేకపోవటమా? ఏం చేసింది తల్లి? హత్యలు చేసిందా, వ్యభిచారాలు చేసిందా? ఈ రోజు ఆస్తులు అవసరం లేకపోయినా పర్వాలేదు, అమ్మ అయితే కావాలని అనాలా? ఒక్కటమ్మా, వాళ్ళ నాన్న 2 పెళ్లి చేసుకున్నాడు అని మాట ఎక్కడ రానిస్తలేదు. అమ్మా నువ్వు అమాయకంగా మాట్లాడకమ్మా. బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పి ఒక 23 సంవత్సరాల ఆడపిల్ల అక్కడ కూర్చుని అంటేనే కళాఖండిగా మాట్లాడాలి. లేదంటే అటు ఇటు లేకుండా గోడ మీద పిల్లివాటంగా మాట్లాడుతున్నారంటే అక్కడ ఏం జరిగిందో అనేటటువంటిది మనకు తెలుసు. వాళ్ళకి ఇక్కడ తల్లి ప్రేమ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అనేటటువంటి దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కొంతవరకు మీ తప్పు అయితే కనుక ఇందాక నేను మాట్లాడినట్టుగా చాలా వరకు తప్పు. ఏ వయసులో నీకు పెళ్లి చేసి చిన్న ప్రపంచంలోంచి ఒక సముద్రం అంత ప్రపంచం చూసినటువంటి మీ పెద్దవాళ్ళు ఉన్నారు చూడండి. పోనీ అది ఎప్పుడన్నా బీసీ కాలం నాటి జరిగిందంటే నిన్నటి కాక 30 సంవత్సరాల క్రితం జరిగింది. ఒక అమ్మాయి జరిగిందా అంటే కనుక షాకులు ఇచ్చుకుంటూ కాదండి, మా కుటుంబంలో మా పిన్నమ్మలకు సంబంధించినటువంటి 2 ఆడపిల్లలు కూడా ఈ మగధీరుడు పెళ్లి చేసుకున్నాడు, మైనర్లనే చేసుకున్నాడు అని చెప్పారు. ఏ కాలంలో ఉన్నా ఎవరిని తప్పు పడతాం? ఈ పిల్లలను మనం తప్పు పెట్టేది. ఇది చైన్ రియాక్షన్ అమ్మా. ఎక్కడి నుంచో మొదలై ఎక్కడో ఎండ్ అవుతుంది. ఫైనల్గా ఇది ఎక్కడ షాక్ కొడుతుంది అంటే నీకు షాక్ కొడుతుంది. వాళ్ళు పెళ్లి చేశారు, మైనర్గా ఉన్న ఒక ఆడపిల్లని తీసి పెళ్లి చేశారు. పోనీ ఆగారా? వీరులు ధీరులు ఆగరు, పిల్లలను కనేయాలి. 15 సంవత్సరాల లోపల 2 పిల్లలను కనేశారు. ఆడపిల్లలు సరిపోరు, మగపిల్లలు కావాలి. మగపిల్లలు కావాలంటే పక్కింటి ఇల్లు వెళ్ళి తట్టాలి, అక్కడ తట్టాడు. ఈ తప్పులన్నీ మనకు కనిపించవు. ఈ వయసు వరకు పెరిగినటువంటి నీ ఆడపిల్ల కనికరం మమకారం లేకుండా ఇంత ఘాటైనటువంటి మాటలు అంటూ ఉంటే 21 సంవత్సరాల క్రితం నిన్ను నట్టేట్టు ముంచి వెళ్ళిపోయినటువంటి మీ ఆయన మాటలు కూడా వినాలనుకుంటున్నారా మీరు? అంటే ఎడతెరప లేకుండా పద్మవ్యూహం అనేటటువంటిది కేవలం కళ్యాణి గారు వాళ్ళ భర్త 2 పిల్లల గురించి నడిపించాలనుకుంటున్నారా? ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇదిగో నా పుండు, ఇదిగో మళ్ళీ ఇంకొద్ది కారం జల్లండి అంటున్నారు. ఏంటమ్మా మీ వ్యక్తిత్వం ఏంటి? మీ ఆలోచించారు. మీరు మానసికంగా బాలేదు అనేటటువంటిది పచ్చి నిజం. ఆ మానసికంగా బాలేకపోవటానికి కారణం ఏంటంటే మీ పూర్వాపరాలు, మీ గత పరిస్థితులు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు. మీరు ఇప్పటి వరకు ఇలా ఉన్నారు అంటే కనుక ఆ దైవ భక్తిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నారేమో. చనిపోవటం అనేది నేరం అని చెప్పి బైబిల్లో కూడా రాసి ఉంది కాబట్టి మీరు ప్రాణాలు తీసుకోకుండా ఇలా ఉన్నారు. మీకంటూ తోడుగా ఉన్నటువంటిది ఆ బైబిలే కాబట్టి అదే నమ్ముకుని ఉండండి. ఎందుకు ఇంకా ఈ రానటువంటి వ్యక్తులకి, ప్రేమ ఆప్యాయతలు లేనటువంటి వ్యక్తుల గురించి మీరు అడగండి మేడం, వాళ్ళు అడగండి మేడం. పిల్లలేమొచ్చి అతను 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని ఒక మాట కూడా అనరు లేని చెప్పి భర్తలో లేనటువంటి, పిల్లల్లో లేనటువంటి ప్రేమ భర్తలోనే పుట్టిస్తారా? పిల్లల్లో రానటువంటి కనువిప్పు భర్తలో కనువిప్పు తెప్పిస్తారా?
కౌన్సిలింగ్ వాళ్ళకి కావాలా మీకు కావాలా? ఇందాకటి నుంచి రమ్య మేడం ఏమంటున్నారు, అమ్మ బ్రతుకుతున్నావు కదమ్మా ఇలాగే బ్రతికే అమ్మా, బ్రతుకుతున్నావు కదమ్మా ఇలాగే బ్రతికే అమ్మ అంటే, కాదండి నాకు సమాధానాలు కావాలన్నారు. మీ అమ్మాయి చెప్పబోయే సమాధానం మీకు తెలీదా? అంత కర్కోటకంగా అంత మనసు లేకుండా మాట్లాడుతుంది. ఈ తల్లి కడుపుని నేనెందుకు పుట్టాననేటటువంటి దరిద్రగొట్టి డైలాగ్ ఆ అమ్మాయి మాట్లాడుతుంది అనేది మీకు తెలియదా? ఒక్కటే అర్థం చేసుకోండి అమ్మా, మిమ్మల్ని నమ్మి మీతో పాటు ప్రేమగా ఉండేటటువంటి మనుషులు నన్ను నమ్మండి అని చెప్పి మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని చంపటానికి పన్నాగం పన్నుతున్నారు. మీ వెనకత లారీలోని ఏవో జీపులు వేసుకుని వస్తున్నారనే ఆలోచన నుంచి బయటికి రండి. అంత చంపాలనేటటువంటి ఆలోచన కోరిక ఎవరికి ఉండదు. మిమ్మల్ని మీరు నమ్ముకుని మీరు సుఖ సంతోషాలతో ఎంతవరకు బ్రతికితే అంతవరకు బ్రతకండి. ప్రాణాలను మాత్రం దయచేసి తీసుకోకండి. ఎందుకంటే ఏ రోజైనా కూడా, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఆ పెద్ద అమ్మాయి ఉంది, రేపొద్దున వీళ్ళు గర్భవతులు అవుతారు, పురుళ్ళు పోసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. లేదంటే ఒక ఆడపిల్లలకు సంబంధించినటువంటి వేరే సమస్యలు వస్తాయి. వాళ్ళ నాన్న ఎంతకాలం వీళ్ళని సాగుతాడు? ఎవరు పెద్ద దిక్కు? ఏడుస్తే మా అమ్మ చెప్పుకోవటానికి మా అమ్మ లేదు అనేటటువంటి ఆ అమ్మాయి అన్న మాట పచ్చి అబద్ధం. ఒక 1000 సంఘటనల్లో వాళ్ళు ఒక 10 సంఘటనలు తీసుకుని మీ మీద బాణాలు సంధిస్తున్నారు వాళ్ళు చెప్పుడు మాటలు విని. ఎందుకంటే కనుక వాళ్ళకు కనిపించేటటువంటి ఒకే ఒక కారణం ఏదన్నా ఉంది అంటే, అమ్మ జోబులోంచి డబ్బులు తీయలేదు, నాన్న జోబుల నుంచి డబ్బులు తీసినాయి. ఇక్కడ ప్రేమ మెజర్మెంట్ వాళ్ళకి డబ్బు. ఎందుకంటే ఆ వయసు అలాంటిది, మనం ఏం చేస్తాం? ఆ వయసు అలాంటిది. ఎప్పటికైనా నా ఆలోచన ఏంటంటే, తల్లి లేనటువంటి లోటు, తల్లి అనేటటువంటి యొక్క ఇంపార్టెన్స్ ఈ రోజు కాకపోయినా రేపన్నా తెలుస్తుంది మా అమ్మాయికి. ప్రస్తుతానికైతే కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారు. పెద్ద అమ్మాయి ఏమొచ్చి ప్రేమ అనేటటువంటి వ్యవహారంలో పెట్టి అక్కడ కళ్ళజోడు పెట్టుకుంది. ఈ అమ్మాయి ఏమొచ్చి ఇప్పుడిప్పుడే అమెరికా నుంచి తిరిగి వచ్చి ఈ అమ్మాయి ఇంకో తెలియనటువంటి లోకంలో, అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ఆ అమ్మాయి మాటలు కాదు. నువ్వు ఎక్కడో హాస్టల్లో చదువుకున్నావు, అడపదడపై ఇంటికి వచ్చేదానివి. మా అమ్మ రిస్ట్రిక్ట్ చేసేస్తుందండి, ఏదో ఇంగ్లీష్ పదాలు, ఈ అమ్మాయి ఓవర్ రిస్ట్రిక్టివ్ పేరెంట్, కన్స్ట్రెయింట్ పేరెంటింగ్, టార్చరింగ్ పేరెంటింగ్, ఏవో పదాలు వాడుతున్నారు. మా అయ్య అయితే చిన్నప్పటి నుంచి నన్ను ఒంగోపెట్టి 4 గుద్దుతో నేను ఈరోజు డాక్టర్ అయ్యాను. మరి మా నాన్నది టార్చర్ అని అనుకుంటే కనుక నేను డాక్టర్ అయ్యి ఉండేవాడినా? చెప్తున్నాను. అమ్మ ఒకటి వినండి. ఈరోజు మీరు ఎక్కడో చాట ఒకటే నాకు రివర్స్లో చూసుకుంటే, ఈరోజు మీ మానసిక పరిస్థితికి మీరు కారణం ఎలా అయ్యారంటే, ఎక్కడో చాట ఐదర్ ఫైట్ చేస్తే పూర్తిగా ఫైట్ చేయవలసింది నీ భర్త గురించి. అది ఏమవుతుంది, అది అయ్యిందిరా కమాన్ అటాక్ అంటే అటాక్, ఫైట్ చేయవలసింది. నువ్వు వ్యాసెక్టమీ చేయించుకో పిల్లలు కనకుండా, నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకో, 4 పెళ్ళిళ్ళు చేసుకో, నాకు అనవసరం, నా పిల్లల్ని చదివించు. ఈ పార్షల్ ఫైట్స్ వద్దమ్మా. ఇవన్నీ సగం 50-50 ఫైట్లు. ఈ 50-50 ఫైట్ వద్దు. ఫైట్ అన్నా చెయ్యి. లేదంటే కనుక ఈ రోజు కన్నా ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళెవరో నాకేం తెలియదండి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఆలోచనని కట్ చేసేసుకో. నీ ఫైట్ అటు ఇటుగా అసలు లేదు. దానికి కారణం కూడా నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి వయసు, నీ పెళ్లి చేసినటువంటి పెద్దలు. ఈ సమస్యలు వచ్చి మీ ఆయన రెక్కొచ్చినటువంటి పక్షుల్లాగా అలా ఎగిరిపోతుంటే కనుక అతను నిలదీసి ఆపేటటువంటి నాదులు లేకపోవటం, మీకు ఒక డైరెక్షన్ చూపెట్టి అమ్మ ఈ కేసులు పెట్టమ్మా, ఇలా చెయ్యమ్మా అని చెప్పి కౌన్సిలింగ్ చేసేటటువంటి వాళ్ళు లేకపోవటమా, లేదంటే ఉన్నా కూడా వాళ్ళ మాట వినకపోవటమా? అవును సార్, ఉండి కూడా వాళ్ళు వినకపోవడం. సో ఇప్పుడు మాత్రము అన్నీ క్లియర్ కట్గా మాకు అర్థమైంది, వినేటటువంటి ప్రేక్షకులకు కూడా అందరికీ అర్థమైంది. ఇప్పటికైనా కూడా ఈ సమాధానం లేనటువంటి ప్రశ్నలకి, లేదంటే సమాధానం ఉన్నా కూడా మీకు అర్థం కానటువంటి ఈ ప్రశ్నల్ని ఇక్కడితో ఈ వేదిక మీద వదిలేసి వెళ్ళండి. దేవుని నమ్మకం, ఏదో నమ్మకం ఉంది, దేవుని నమ్మకం ఉందని నేను అనుకుంటున్నాను. మీకు ఇప్పటివరకు మిమ్మల్ని కాపాడిందంటే అదే నమ్మకం అని నేను అనుకున్నాను. ఇలాంటి మనసున్నటువంటి మనుషులు, వీళ్ళతో పాటు ఎంతకాలం ప్రయాణం చేయగలిగితే అంతకాలం ప్రయాణం చేయండి. మీకు మానసిక పరిస్థితి బాగాలేదు అనటానికి నేను ఎటువంటి మొహమాటం లేదమ్మా అని చెప్పి మీకు పిచ్చో గిచ్చో అని నేను అనట్లే. నేను అనేది ఏంటంటే, పరిస్థితుల ప్రభావం వల్ల దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో నీలాంటి వ్యక్తులను ఎవరినన్నా కూడా ఇలా వదిలేస్తే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు, ఇలాగే మాట్లాడతారు, ఇదే పరిస్థితి వస్తుంది. నేను పెంచిన వాళ్ళు నా దగ్గర లేదు, నేను చేసుకున్నవాడు నా దగ్గర లేదు. నేనేం పాపం చేశా? నేను దొంగతనం చేశానా, వేరే వాళ్ళతో వెళ్ళిపోయానా, లేదంటే వేరే ఎక్కడో సుఖ సంతోషాల గురించి పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మొగుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయానా? అందరికీ న్యాయం చేయాలనుకున్నారు, మీరు అన్యాయం అయిపోయారు. సో నేను అనేది ఏంటంటేనమ్మా, మీకు ఏదన్నా ఉండాలి అంటే కనుక మీ స్వార్థం మీరు చూసుకోండి, మీ ఆస్తులు మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వండి. ఎవరో వస్తారు ఏదో ఉద్ధరిస్తారనే ఆలోచన వద్దు. అర్థమైంది కదమ్మా? ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంటే పెద్ద అమ్మాయి ఇంకా పెద్ద డైలాగులతో మాట్లాడుతుంది. ఆ డైలాగులు మీరు తట్టుకోలేరు, మీరు తట్టుకున్నా మేము తట్టుకోలేము. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అమ్మ ఎవరికన్నా హ్యాపీగా అనిపించే ఒక వర్డ్. పిచ్చి అమ్మలు ఉంటారు, గయాల అమ్మలు ఉంటారు, చేదస్తం అమ్మలు ఉంటారు. ఎన్ని రకాల అమ్మలు ఉన్నా దేవుడు ప్లేస్లో రీప్లేస్ చేసిన
పేరు అమ్మ అని మనం నమ్ముతాం. అది కరెక్ట్. కర్మ సమాజం ఎలా అయిపోయిందంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం పిల్లల్ని చంపేస్తున్న అమ్మలు తయారయ్యారు, భర్తలను చంపేస్తున్న అమ్మలు తయారయ్యారు, కోడల్ని చంపేస్తున్న అమ్మలు తయారయ్యారు. ఇంకా అమ్మ అనే పదానికి అలా 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 పాయిజన్ చీడ అనేది పట్టడం స్టార్ట్ అయింది. దానికి యాడ్ అయిన ఇంకొక ఇన్సిడెంటే అమ్మకి సైకలాజికల్ ప్రాబ్లం. అమ్మ పిచ్చిది కాదు, సైకలాజికల్ ప్రాబ్లం. పిచ్చి అయితే జనాలకు తెలుస్తారు, ఎవరో ఒకరు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. కానీ అమ్మకి డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే ఎవ్వరు ట్రీట్మెంట్ ఇప్పించలేరు అనటానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లం అంటే పిచ్చి అనుకోకండి. జ్వరం వస్తే ఏ రకంగా ట్రీట్మెంట్లకు వెళ్ళాలో దీనికి కూడా వెళ్ళకపోతే ఈ రోజున ఒక అమ్మ అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఏడుస్తుంది. ఇట్లాంటి కర్మ ఎవరికి రాకూడదు దయచేసి. ఒకవేళ అలాంటిది వస్తే ధైర్యంగా ఉండండి ప్లీజ్. అమ్మ అమ్మ అని పిలిపించుకోవాలని అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలని అనకండి. మీకే చెప్తున్నాను తల్లి. ఇక్కడ అటువైపు మీ హస్బెండ్, 2 పిల్లలు ఉన్నారు, ఇటువైపు నువ్వు కూర్చున్నావు. 6 అనే నెంబర్ వేస్తే నీకు ఇది 9గా కనిపిస్తుంది, వాళ్ళకి 6గా కనిపిస్తుంది. మీ కేసు అది నా దృష్టిలో. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి 2008 వరకు ఆవిడ చెప్పిన స్టోరీలో కొంత మిస్ అయిపోయిందేమో అని నా డౌట్. సడన్గా మీ ఆయన మీ పిన్ని కూతుర్ని చేసుకోవాల్సిన, మైనర్ అమ్మాయిని చేసుకోవాల్సిన అవసరం ఏంటని టక్ 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 అని మేము మాట్లాడేసాం. నీ సెకండ్ డెలివరీ నుంచి ఈ 2008 వరకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అనేది స్కిప్ అయిపోయింది, ఎవరు మాతో చెప్పలా. అప్పటికే నీకు సైకలాజికల్ డిప్రెషన్ వచ్చేసింది. నువ్వు మాట్లాడే మాటలు భరించటం ఏ మగాడి వల్ల కాదు అని నేను అనుకుంటున్నా. మేబీ అలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆయనకు సంపాదించి ఎవరో ఒకరిని తగులుకున్నాడు, అదే మీ పిన్ని కూతురు. అప్పుడు కూడా మీరందరూ వెళ్ళి మాట్లాడిన మాట అక్కడ మాకు దొరికిన పిన్ పాయింటే 10 ఎకరాల ఆస్తి అడగటం మానేసి సహజంగా ఏవైతే జరుగుతాయో అవి జరగాలి. అవి జరగనప్పుడు అబ్నార్మాలిటీ అసలు మేము ఇంతవరకు వినలా. ఇన్ని 100 ఎపిసోడ్లు ఎన్ని వేలు చేశాం కానీ, అగో నువ్వు అమ్మాయితో కలిసి ఉండాలంటే అమ్మాయికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించని నువ్వు ఏ రోజైతే అడిగావో ఆ రోజే నీకు సైకలాజికల్ ప్రాబ్లం పీక్స్లో ఉన్నట్టు లెక్క. అక్కడ ఉన్నది మీ ఆయన. అప్పటికే నీకు ప్రాబ్లం క్రియేట్ అయిపోవడం వల్ల ఇలాంటి అబ్నార్మల్ క్వశ్చన్స్ వచ్చినాయేమో అని నా డౌట్. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ నువ్వు అడిగిన క్వశ్చన్కి. అలా పిల్లల చదువు కోసం మీరు అడగడం అనేది ఆ టైంలోనే మీకు పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ జరిగిపోయింది. 21 ఇయర్స్ బ్యాక్ మాట్లాడుతున్న స్టోరీ ఇది. నీ పిల్లలు అప్పుడు పసిపిల్లలు ఒక రకంగా 5 ఇయర్స్ 7 ఇయర్స్ ఇట్లా ఉండుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 25కి 27కి వచ్చేసారు కాబట్టి. ఆ రోజున మీకు చట్ట ప్రకారం లీగల్గా డైవర్స్ అయిపోయినట్లే. ఆ తర్వాత మీ ఆయన ఏం చేస్తాడనేది నీకు అనవసరం. నీ పెద్ద మనుషులు, నీ కుల పెద్దలు, మీ వాళ్ళంతా కలిపి సెటిల్ చేసింది ఏంటి అంటే నువ్వు జీవితకాలం పిల్లల్ని చదివించు, వాళ్ళు ఏం చదువుకుంటే అది, వాళ్ళు ఎవరిని చేసుకుంటే వాళ్ళకి కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయి. ఇది ఈవిడ కేసులో సెటిల్మెంట్ అయ్యి ఉండొచ్చు. కన్ఫామ్గా అదే ఇప్పుడు ప్రాక్టికల్గా మనకు జరుగుతుంది. సో ఈ 21 ఇయర్స్లో రెండో అమ్మాయి కాదని మూడో ఆవిడని చేసుకున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళి ఫైట్ చేయలేదమ్మా అంటే, ఎందుకు వెళ్ళలేదంటే నీకు రైట్స్ లేవు కాబట్టి. అందువల్ల మీరు వెళ్ళలేదు. ఆ తర్వాత ఆ రెండో ఆవిడ మూడో ఆవిడ ఏదో తన్నుకున్నారు, ఆ లైఫ్కి మీకు సంబంధమే లేదు. ఈ కోపం అంతా మీరు ఎవరి మీద చూపించారు అంటే ఆ రక్తం పంచుకొని పుట్టిన 2 ఆడపిల్లల మీద. ఏ ఆడపిల్లల కోసం అయితే నేను డైవర్స్ ఇచ్చేశారో మీరు, ఆ ఆడపిల్లలకి మీరు పూర్తి న్యాయం చెయ్యలా డే 1 నుంచి మీ డైవర్స్ దగ్గర నుంచి. ఈ సీట్లో కూర్చున్న మీ 9 నెంబర్ ఎంత నిజమో ఆ సీట్లో కూర్చున్న నీ కూతుర్ల యొక్క కష్టం కూడా అంతే నిజం. పట్టించుకోవాల్సిన అమ్మ పెయిన్ వస్తే తెలియదు అమ్మకి, చెప్పుకుంటే అనుమానం. 7 ఏళ్ల పిల్లల్ని 10 ఏళ్ల పిల్లల్ని కూడా నువ్వు అనుమానించావు అంటే నీ బాబు ఇట్లాంటోడు కాబట్టి మీరు ఎలా తగులుకుంటారు, నీ బాబు ఇట్లాంటి నువ్వు ఎవరితోనో లేచిపోయి ఉంటావు ఇలా అని ఉండొచ్చు. ఎందుకంటే మీ అమ్మాయి ఇంత స్టేజ్ మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నమ్మాలి మేడం, మేము నమ్ముతున్నాం, నీ కూతుర్లు ఇద్దరిని మేము నమ్ముతున్నాం, మీ ఆయన్ని మేము నమ్మట్లేదు. కానీ ఓ మగాడు వదిలేయాలా, లీగల్గా వెళ్ళిపోవాలా, ఏదో ఒకటి ఇచ్చి పడేయాలి. ఈ పిల్లల్ని చూసుకోవడం అనే దానివల్ల ఇప్పుడు ఎంత పంచాయతీ నడుస్తుంది. కానీ మీరు మీ ఆయన్ని హింసించిన హింస కంటే మీ పిల్లల్ని హింసించిన హింస ఎక్కువగా ఉంది, అది మీకు తెలియదు. ఇలా ఉన్నా కూడా మేము ముగ్గురు రిక్వెస్ట్ చేసింది, సార్ అంతసేపు మాట్లాడింది ఎందుకో తెలుసా, మీ పిల్లల్లో ఎక్కడో అన్న మానవత్వాన్ని అట్లా ఇది చేద్దామని. కానీ మీరు 20 ఇయర్స్ వాళ్ళకి చూపించిన నరకమే డామినేట్ అయ్యింది మేము మాట్లాడే దాని ముందు. మీకు వాళ్ళ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ ఓకే, మీ బ్రదర్ ఓకే, మీ అమ్మ నాన్న ఓకే, ఆవిడ కూడా ఓకే. కానీ వాళ్ళని మాత్రం అంతలా హింసించారు మీకు తెలియకుండానే. మేము అమ్మ అనే పాత్రకి ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మా వంతు ప్రయత్నం మేము అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి చూసాం. అనకూడని ఒక మాట అనేసినాక
అసలు అలాంటి పిల్లల దగ్గరికి వెళ్ళటం, ఈ రోజు నువ్వు ఇక్కడికి రావడం కూడా వాళ్ళు అసహించుకుంటారు. చెయ్యాల్సిన పరువు తీసేసింది, చెయ్యాల్సిన పనులు చేసేసింది, మమ్మల్ని హింసించాల్సింది హింసించేది, ఇంకా తీసుకెళ్లి సొసైటీలో పెట్టడం ఒకటే మా పని పెట్టేసింది. ఇంకా నేను కనీసం నీ మాట కూడా ఊహలోకి రానివ్వరు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు ఇట్లా రావటం వల్ల మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఇంత పెద్ద స్టేజీ మీద ఇంత ఎక్స్పర్ట్స్ కూర్చొని కూడా పిల్లల్ని మీ వైపు మేము తిప్పలేకపోయాం. అంత నరకం వాళ్ళు పడ్డారు ఒకటి. అయినా కూడా మేము మార్చగలం తల్లి, అలాంటి వాళ్ళు మేము మార్చలేకపోయామంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నువ్వు ఏదైతే కోరావో ఇక్కడికి వచ్చి లీగల్గా నీ ఆస్తి ఆవిడకి అవసరం లేదు, మా ఇద్దరికి అవసరం లేదని అమ్మాయి ఓపెన్గా చెప్తుంది. మీ పెద్ద కూతురికి కూడా అవసరం. మీ భర్త ఏదైతే పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్న సెటిల్మెంట్లు ఉన్నాయో అవి ప్రాపర్గా చేసుకొని వెళ్ళిపోయాడు. ఆయన నీకు ఎప్పుడో దండం పెట్టేశాడు, నువ్వు బ్రెయిన్లో ఇంకా ఆయనకి దండం పెట్టల. నీ కూతుర్లని నువ్వు ఇప్పుడైనా వదిలేస్తే వాళ్ళు కనీసం అమ్మ ఎలా ఉందని చూడడానికి ఎప్పుడన్నా లైఫ్లో ఆలోచిస్తారేమో అని నా ఇంటెన్షన్. నువ్వు ఇలాగే దీన్ని తీసుకొని వెళ్తే వాళ్ళు ఇంకా దూరంగా పారిపోతూనే ఉంటారు. ఎవ్వరూ వాళ్ళని నీ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లేదు. మమ్మల్ని నువ్వు నమ్మ వచ్చావు కదా, మేం చెప్తున్నాము, మీ కూతుర్లు కానీ మీ ఆయన కానీ మిమ్మల్ని చంపడం అటెంప్ట్ చేయడం అనేది జరగదు. తల్లి ఫస్ట్ మీరు నమ్మండి అమ్మా, ఎందుకంటే మీరు కూడా ఆవిడకు వత్తాసు పలుకుతున్నారు, అది నిజం కాదు. 2, నీ పిల్లలకి నీ ఆస్తి అవసరమే లేదు. 3, నువ్వు బ్లాక్మెయిల్ చేసినా నిన్ను దేకే ఉద్దేశం వాళ్ళకి లేదు. నువ్వు అడాప్షనే చేసుకుంటావో ఇంకేమైనా చేసుకుంటావో, నీ ఆస్తి ఆవిడికి రాసుకుంటావు, వాళ్ళ పిల్లలకి రాసుకుంటావో, చర్చిలకి రాసుకుంటావు, గుడులకు రాసుకుంటావు, నీ ఇష్టం. మీరు అడిగిన 2 క్వశ్చన్లో మ్యాక్సిమం ప్రయత్నించాము. పిల్లలు మీతో మాట్లాడడానికి ఇష్టపడరు. అక్కడ కూడా మీతో మాట్లాడింది బలవంతంగా. కనీసం ఎక్కడైనా వస్తాను అన్న చోటన్నా మీరు ఆపేసి ఉంటే బాగుండేది. ఎప్పుడు వస్తావు, మీ నాన్న గురించి ఒక మాట కూడా చెప్పలేదు. వెంటనే నేను 1 సెకండ్ కూడా గ్యాప్ తీసుకోలే. మీ నాన్న 2 పెళ్ళిళ్ళు చేసుకున్న మాట చెప్పలేదు అనగానే నీకు పుట్టడమే దండగ తల్లి, మేము చేసిన తప్పు అనేసి. అంటే మీరు కనీసం 1 మినిట్ కూడా పిల్లలకి ప్రేమ పంచడానికి ప్రిపేర్ అవ్వాల. మీరు అలా ప్రిపేర్ అయిన రోజు వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. లేదా అసలు మీరు ఏదైతే భయపడుతున్నారో ఇక్కడ ఆ భయం అనేది వదిలేయండి మేడం. మీరు ఇండివిజువల్గా హ్యాపీగా బతకడానికే చూడండి. అమ్మ అనే పదం ఎత్తుక్కొని వాళ్ళు రావాలి. వాళ్ళకి మీ అవసరం లేనే లేదు. మీకు వాళ్ళ అవసరం లేదని మీరు ఫిక్స్ అవ్వండి ఫస్ట్. అలా ఫిక్స్ అయిన రోజు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూరు ఉన్నారు. మీ ఆస్తులు వాళ్ళకి ఇచ్చుకోండి. మీ ఆస్తులు మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తుల కింద లెక్క. వాటిని డిమాండ్ చేసే రైట్స్ మీ పిల్లలకి లేవు. మీరు ఎవరికి రాస్తే వాళ్ళకి వెళ్తాయి. లీగాలిటీ చెప్తున్నాను. 2, మీ పిల్లలు మేజర్లు, నువ్వు నా పిల్లలు మాట్లాడాలని ఏ కోర్టుకి వెళ్ళినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అది కూడా కుదరదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ అమ్మతో మాట్లాడాలా లేదా అనేది. వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నప్పుడు నీ రైట్స్ నీకున్నాయి. నీ ఆస్తి నీ ఇష్టం. మీ ఆయన కొనిచ్చినా, మీ అమ్మ నాన్న కొనిచ్చినా, నువ్వే కొనుక్కున్నా నీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ నువ్వు ఎవరికైనా నీకు నచ్చినట్టు చేయొచ్చు. ఇక మీ ఆయన లేడు అని ఎప్పుడైతే టిక్ కొట్టేసావో వీళ్ళిద్దరూ కూడా లేరని టిక్ కొట్టేసుకో. ప్రశాంతంగా ఉంటాం. ఇంకెవరి దగ్గరికి ఇట్లా వెళ్ళకు, ఎందుకంటే పెద్ద స్టేజ్ దొరకదు. అర్థమవుతుందా? ఇక్కడే క్లారిటీ వచ్చేసింది అనుకొని ఫిక్స్ అవ్వండి. చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా బతకడానికి చూడండి. మీరు అవసరం లేదు అనే వాళ్ళ దగ్గరికి మీరు వెంపర్లాడి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ వాల్యూ మీకుంది. 2, నా రిక్వెస్ట్, ఎవరో ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి, సార్ దగ్గరికి వెళ్తారా లేదా అనేది మీ ఇష్టం, కానీ సరదాగా ఒక్కసారి కౌన్సిలింగ్కి వెళ్ళండి. అంటే మీరు తీసుకునే డెసిషన్స్ కరెక్టా కాదని మీకు తెలియాలిగా. మేము చెప్పడం వేరు, మేము చెప్తున్నది నిజం అని నమ్మాలి అన్నా మీరు ఒక కౌన్సిలింగ్కి వెళ్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. ప్లీజ్, ఇది ఈ స్టేజ్ నుంచి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కళ్యాణి గారు, ఓకే, మీకు కావాల్సిన క్లారిటీ అయితే వచ్చేసింది. మీ పిల్లలు మిమ్మల్ని ఏమీ చేయరు, మీ ఆస్తి జోలికి కూడా రారు, అది మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. మేడం సార్ చెప్పినట్టు ఒక్కసారి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. సరే, జాగ్రత్త. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.